ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి విషయం లేని దగ్గర విషయం క్రియేట్ చేసి తనూజ విషయంలో కావచ్చు, భరణి గారి విషయంలో కావచ్చు, సంబంధం లేకుండా మాట్లాడేశారని మీలో ఎంతమందికి అనిపించింది? నాకైతే 1000% అనిపించింది. దాన్ని ప్రూఫ్లతో సహా అండ్ లాజిక్లతో సహా ప్రూవ్ చేస్తాను. నీట్గా వీడియో మొత్తం చూడండి. నాకు తెలిసి ఒక 40-45 నిమిషాల లోపలే ఉంటుంది. ఎందుకంటే మిగతాదంతా పెద్ద పాయింట్లు లేవు. నార్మల్గా మెయిన్ పాయింట్ ఏదైతుందో మ్యాథమెటిక్స్ క్లాస్ ఒకటే పెద్దది వస్తుంది. బట్ దాన్ని కూడా నేను అంత ల్యాక్ చేయను. మిగతా పాయింట్స్ని క్లియర్గా చెప్పుకుంటూ 1 by 1 వెళ్దాం. ఫస్ట్ ఏంటంటే, అడగాల్సిన ఇంపార్టెంట్ అన్నీ అడగకుండా కొంత పార్షియాలిటీతో చేశారా బిగ్ బాస్ ఈరోజు అన్న ఫీలింగ్ క్లియర్గా అనిపించింది. అరే ఎంత పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి. ఒకవేళ అది వాళ్ళు మిస్టేక్స్ కాదు అనుకున్నారు అనుకోండి, మిస్టేక్స్ ఉన్నాయి, అది వాళ్ళు మిస్టేక్స్ కాదు అనుకున్నా దాని మీద డౌట్స్ ఉన్నప్పుడు ఆ క్లారిటీ తీసుకోవడానికి నా వీడియోస్ చేయడమో, అసలు మీ గేమ్ ప్లాన్ ఏంటైనా అని అడగాల్సిన అవసరమైన ఉంది కదా, అది కూడా అడగలేదు. గ్రూప్ గేమ్ ఆడితే తప్పు లేదు, ఒక్కొక్కసారి ఆడితే తప్పు. రింగు దాచిపెడితే తప్పు లేదు. ఈ రీతు ఏమో రింగు నేను ఆట అయిపోయిన తర్వాత ఆడుకోవడానికి దాచిపెట్టుకున్నా అని సొల్లెవారం మాటలు మాట్లాడుతుంటే అది కూడా బిగ్ బాస్ టీం మధ్యలో కట్ అయింది. చూస్తారు గ్యాప్ లేదు. అప్పుడైనా వచ్చి అడగాలి కదా, ఆడుకోవడానికి పెట్టుకునేది ఏంటమ్మా అనేసి. అది అడగలేదు. కానీ తనూజ మాత్రం ఒక మాట అడిగితే దాన్ని ల్యాక్ చేసి ఇటు తిప్పి ఆ అమ్మాయే తప్పని ఫీల్ అయ్యేటట్టుగా చేశారు. అసలు తనూజది 1% కూడా తప్పలేదు. భరణి గారిది కూడా 1% కూడా మిస్టేక్ లేదు. ఏదైనా మిస్టేక్ ఉంది అంటే వాళ్ళిద్దరిది ఏం మిస్టేక్ అంటే, ఎప్పుడో చదువుకున్న చదువులు ఇప్పుడు క్లారిటీ లేదు. కానీ క్లారిటీ లేనంత మాత్రం వాళ్ళకి బ్రెయిన్లో గుర్తున్నంత వరకు ఇది ట్రయాంగిల్ అనుకుంటే వాళ్ళకి బ్రెయిన్లో గుర్తున్నంత వరకు ఆడతారు. కానీ బిగ్ బాస్ ఒక షీట్ ఇచ్చి ఆ షీట్లో కొన్ని షేపులు ఇచ్చి ఈ షేపుల ప్రకారమే పెట్టండి అన్న తర్వాత అది చూసి కూడా వీళ్ళు విరుద్ధంగా వాదిస్తే, చెప్పిన తర్వాత కూడా విరుద్ధంగా వాదిస్తే తప్పు. కానీ తనకి వాళ్ళ కాన్షియస్లో ఉండింది, వాళ్ళు నిజం అనుకున్నది మాట్లాడారు. దానికి ఏమన్నా అరిచిందా? తనూజ ఎక్కడ అరిచింది కానీ ఓవర్ కానీ చేసింది లేదు. జస్ట్ ఒక పాయింట్ డౌట్ ఉన్నది, డౌట్ పెట్టింది. భరణి గారు అరిచారు, కానీ అరిచిన దాంట్లో లాజిక్ ఉంది. అరే ఎట్రా క్లియర్గా కనపడుతుంది కదా, దాన్ని ఏం చేశారని నాకు అనిపించింది అంటే, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ స్టేట్మెంట్ పాస్ చేసి తర్వాత వీడియోలోకి దిగదాం. ఒక వీడియో కూడా వినిపిస్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ మిస్టేక్ చేశారు. అది అన్ఇంటెస్ట్గా జరిగిందా ఇంట్రెస్ట్గా జరిగిందో తెలియదు. ఆ క్రాఫ్టింగ్లో అది తయారు చేసేటప్పుడు మిస్టేక్ జరిగిందని నాకు సరే ఒప్పుకున్నారు. సో వాళ్ళ వైపు నుంచి మిస్టేక్ జరిగింది కాబట్టి ఆ పర్టికులర్ టాస్క్లో పెద్ద గొడవ స్టార్ట్ అయిందే ఆ మిస్టేక్, ఆ ఎడ్జ్ ముడ్డిటి తిరిగి చూసారా, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి పెద్ద గొడవకి రీజనే ఆ చెక్కుడు ఎవరో, ఆ కార్పెంటర్ ఎవరో, ఆ కార్పెంటర్ది మిస్టేక్ కాబట్టి, బిగ్ బాస్ది మిస్టేక్ కాబట్టి గొడవ దానివల్ల అయింది. కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం సింపుల్ సిల్లీ పాయింట్, తనూజాది విషయం లేని పాయింట్ని తీసుకొని వచ్చి దాన్ని ఎక్కువ లాగారన్న ఫీలింగ్ వచ్చింది. ఆవిడ వల్లే గొడవ స్టార్ట్ అయింది. ఆవిడ వల్ల ఏమి స్టార్ట్ అయింది గొడవ? ఆవిడ క్లారిటీతోనే ఉన్నారు. ఏ క్లారిటీతో ఉన్నారు? సింపుల్, ఆవిడ ట్రయాంగిల్ అది కాదు అన్నది, అది ట్రయాంగిలే. కానీ ఆవిడకున్న క్లారిటీ ఏంటంటే బిగ్ బాస్ షేప్ అనే పదం వాడారు. దాంతో పాటుగా ఆవిడకున్న క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు సింపుల్ మామ, ఒక క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, కానీ రైట్ ఆన్సర్ నీకు తెలియదు. నీకు తెలిసిన ఆన్సర్ రైట్ అనుకుంటావు కదా. అక్కడ ఆన్సర్ షీట్ లేకపోతే ఎవరైనా వాళ్ళు, ఈవెన్ సంజన గారి దగ్గర ఒక షీట్ ఇచ్చి ఇది రైట్ అనే షీట్ ఉండి ఆవిడ ప్రూఫ్ చూపిస్తే వీళ్ళు మూసుకొని ఉంటారు. కానీ ఆవిడ దగ్గర క్లారిటీ లేనప్పుడు ఆవిడకి తెలిసింది రైట్ అని వీళ్ళు ఎందుకు ఫీల్ అవ్వరు కదా. అసలు షీట్ అనేది లేదు కదా. వీళ్ళు నమ్మింది రైట్ అనుకొని అట్లా మాట్లాడరు. దాన్ని ఏమన్నా వాగ్వాదం చేస్తారు, అది కూడా చేయలేదు. ఎలా తప్పు పడతారు? వాళ్ళ తప్పుని కవర్ చేసుకోవడానికి అంటే బాగోదు, దానివల్ల పెద్ద గొడవ అయింది అనేది ఇష్యూ కాబట్టి, తనుజ నువ్వు లేవెత్తావు, నీ వల్లే తప్పు అయిందని చెప్తున్నారు. లేవనెత్తేమన్నా అరిసిందా? ఏమీ లేదు. పాయింట్ బై పాయింట్ సీరియస్గా స్ట్రిక్ట్గా ప్రతి పాయింట్ వాళ్ళు ఏదైతే వదిలేశారో ఆ ప్రతి పాయింట్ని క్లియర్గా, ఎవడు ఫీల్ అయినా ఎవడు బాధపడ్డా సంబంధమే లేదు. మనస్ఫూర్తిగా నాకు ఏది అనిపిస్తే చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇలాంటి టైంలో లైక్లు చేయాలి. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో ఈరోజు సబ్స్క్రైబ్ కొట్టండి. ఈరోజు కాదు, రోజు కొడతాను మీరు కొట్టర్లే. సో అన్ని పాయింట్ మాట్లాడతాం. కళ్యాణ్ బాగా మాట్లాడు, ఇమాన్యుయల్ తనూజ నాకు అందరికంటే బాగా మాట్లాడింది నాకు ఇమాన్యుయల్ అనిపించాడు. నాకు ఈరోజు ఆ కప్పు రిలేటెడ్గా మాట్లాడిన తర్వాత కళ్యాణ్ బాగానే ఉంది, తనూజ బాగానే ఉంది, మిగతా వాళ్ళు కూడా కొంతమంది బాగుంది. వాటన్నిటి గురించి ఒక్కొక్కటి పాయింట్ మాట్లాడతాం. ఫస్ట్ మీకు వినిపించాల్సింది, తనూజ అది తప్పు లేదని నాకు ఎక్కడ అనిపించింది అనేది ఒక ఆడియో వినిపిస్తాను. అది బిగ్ బాస్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అని అనిపించింది నేను చూసినంతవరకు. ఏంటో ఒకసారి వినండి, మీరు ఒక్కసారి వినండి. ఇది విన్న తర్వాత వీడియో స్టార్ట్ చేస్తా. ఒక్క సెకండ్ ఆగండి, ఆడియో లేదు. ఒకే షేప్ లో ఉండాలని ఎందుకు చెప్తారమ్మా? 2వ రో మరియు 3వ రోలో పెట్టాలి. ఒక షేప్ లో ఉన్న ఐటమ్స్ ని టేబుల్లో పెట్టి ఒక రో పూర్తి ఓకేనా? ఇప్పుడు చెప్తానండి. ఒక్క సెకండ్ ఇది ఆఫ్ చేస్తాను. మళ్ళీ వాట్సాప్లో ట్వీట్ అయింది. అయ్యయ్యో, వాట్సాప్ పెట్టవద్దు. ఓకేనా? ఇప్పుడు చెప్తాను. ఒక్క సెకండ్ నేను మెయిన్ చాట్లోకి రానండి. ఇది విన్నారు కదా,
ఒక రోలో షేపులు ఒక షేపులో ఉన్నవన్నీ ఒక రోలో పెట్టన్నారు. ఒక షేపులో ఉన్నవి అని ఎందుకు పెట్టారంటే అది బిగ్ బాస్ ఎప్పుడు చెప్పారు తెలుసా? ఆ అమ్మాయికి అది ఫీడ్ అయింది. ఒక షేపులో ఉన్నవి అంటే ఏది పెట్టినా అన్నీ ఒక షేప్లో ఉండాలని ఫిక్స్ అయింది. ఒక షేప్లో, సైజులో కాదు, ఒక షేప్లో ఉండాలని ఫిక్స్ అయింది. సో షేప్ మిస్ అయింది. ఆ అమ్మాయి పాయింట్అవుట్ చేసింది. ఆవిడ విన్న ప్రకారం 1000% రైట్. ఒక షేప్లో ఉన్నాయని బిగ్ బాస్ చెప్పింది నాకెందుకు తప్పుగా అనిపించింది అంటే సింపుల్. అది ఏ లైన్ తర్వాత వచ్చిందో చెప్తాను. ఫస్ట్ బిగ్ బాస్ ఏంటంటే ఒక రోలో ట్రయాంగిల్స్ పెట్టాలి, ఇంకొక రోలో సర్కిల్స్ పెట్టాలి, ఇంకొక రోలో ఇది పెట్టాలి, స్క్వేర్స్ పెట్టాలి. ఇది చెప్పిన తర్వాత ఈ లైన్ స్టార్ట్ చేస్తారు. ఈ లైన్ ఎలా స్టార్ట్ చేస్తుంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉండదంటే 3 ట్రయాంగిల్స్ పెట్టిన తర్వాత మీరు రింగ్ తీసుకోవాలి, రింగ్ వేయాలి. ఇది చెప్పబోయాడు బిగ్ బాస్. దానికి ఏం చెప్పంటే ఒక షేపులో ఉన్నవి ఒక రోలో పెట్టిన తర్వాత రింగ్ తీసుకోవాలి అనేది చెప్పాడు. ఒక షేపులో ఉన్నవి ఒక రోలో పెట్టిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఒక షేప్లో ఉన్నాయంటే ఒక ట్రయాంగిల్ మొత్తం ఒక రింగ్లో ఒక రోలో పెట్టిన తర్వాత స్క్వేర్స్ ఒక రోలో పెట్టిన తర్వాత ఒక్కొక్క రోకి ఒక్కొక్క రింగ్ తీసుకోవాలనే ఎక్స్ప్లెనేషన్ని ఒక షేప్లో ఉన్నవన్నీ రోలో పెట్టిన తర్వాత ఒక షేపు అనేది క్లియర్గా బిగ్ బాస్ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి ఆవిడికి అది ఇదేయి. సో ఎందుకంటే బిగ్ బాస్ ఒకేసారి చెప్తాము, అది కాక 10 లైన్లు చెప్తాడు. మనం పోయి వచ్చాం కదా, అన్ని లైన్లు చెప్పినప్పుడు ఏ కంటెస్టెంట్కి ఖచ్చితంగా అది మైండ్లో ఫిక్స్ అయి ఉండాల్సిన అవసరం లేదు, ఫిక్స్ అవ్వదు, ఆ బ్రెయిన్లో అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆవిడ విన్న ఒక షేపు అనేది బిగ్ బాస్ నోట్లో నుంచి రాకపోతే ఆవిడ కన్ఫ్యూజ్ అయింది. ఆవిడ ఏదైతే చెప్పింది అనుకో, అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే రిజిస్టర్ అయింది అమ్మాయికి. రిజిస్టర్ అయిన ఒక్కటి విక్సమా ఆవిడకున్న నాలెడ్జ్లో ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆ మ్యాథమెటిక్స్ మీద ఐడియా ఉండాలి, చిన్నప్పుడు చదివి ఉండాలి, అది గుర్తుండాలి. లేదా నాకే గుర్తులేదు, నాకే అంటే నేను తోపు కదా, నేను బాగా చదివాడిని, నేను టాపర్ని. 10th క్లాస్లో మ్యాథమెటిక్స్ టాపరు, ఇంటర్మీడియట్లో నాకు 73, 74 వచ్చాయి 75కి. 10th క్లాస్లో నాకెంత 10th క్లాస్లో 89 మ్యాథ్స్ నాకు ఎక్కడైనా గుర్తుందా? ఎక్కడ గుర్తులేదు. ఇప్పటికి నేను చదువుతూనే ఉన్నాను. మొన్నటిదాకా బ్యాంక్ కోచింగ్లో నాకే గుర్తులేదు ట్రయాంగిల్స్ ఏంటి, ఏ షేప్లో ఉంటే ఎంత ఉండేది. ఈరోజు చదివిన తర్వాత వారిని 180 degrees ఉండాలి కదా, అవును 60 ఉండాలి కదా, ఓకే అది ట్రయాంగిల్ 60 కాదు, మళ్ళీ మీరు తిడతాము ఓవరాల్గా 180 ఉండాలి. ఇప్పుడు కూడా నాకు గుర్తులేదు, నేను చదువుకోలేదా, ఎంటెక్ చేసిన నేను. అలాగే అక్కడ ఉండే వాళ్ళకి కూడా గుర్తుండాలని ఉద్దేశం లేదు. వాళ్ళకు తెలిసినంతలో వాళ్ళు రైట్ అనుకుంటారు. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ మాట్లాడతా. లెంత్ అవుతుందా? లెంత్ అయినా పర్లేదు, మంచిగానే మాట్లాడతారు. నా ఏ పాయింట్లో నేను రైట్ అనిపించినా, ఏ పాయింట్లో ప్రాపర్గా ఉంది అనిపించినా, మీకు లేదు అనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఒక్కొక్క పాయింట్ వస్తుంది. ఇది ఎక్కువ ఉంది మా ఈరోజు కంటెంట్ బాగా పని ఎక్కువ యూజ్లెస్దే ఉంది. ఒక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఆడియన్స్తో మాట్లాడారు, 3 ఆడియన్స్తో మాట్లాడారు. 2 వచ్చేసరికి కళ్యాణ్ మా ఫేవరెట్ అన్నారు, ఒక్కరు వచ్చి తనుజ మా ఫేవరెట్ అన్నారు. ఈ మధ్యకాలంలో ఏం చేయాలని ఫిక్స్ అయ్యి ఉంటారంటే వాళ్ళకి కూడా ఇబ్బంది. బిగ్ బాస్ టీం కూడా ప్రతిసారి బిగ్ బాస్ టీం తప్పు పట్టలేం. బట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ మనం జడ్జి చేయాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు జడ్జి చేస్తాం. ప్రతిసారి సిచ్యువేషన్ జడ్జి చేయాలి. ఇక్కడ వాళ్ళ క్రిటికల్ సిచ్యువేషన్ ఒకటి చెప్తా. ప్రతిసారి ఆడియన్స్ వస్తారు, ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. బట్ వీళ్ళు బ్యాలెన్స్ చేయకుండా వేస్తే గలీజ్ అయిపోతుంది లాస్ట్ మూమెంట్ అనేసి. ఇప్పుడు కళ్యాణ్కి 2 చెప్పారంటే తనుజాకి 1-2 చెప్పినా వాళ్ళది కూడా వేస్తారు. కళ్యాణ్కి తనుజాకి 1-2 చెప్తే కళ్యాణ్ ఒకరిదని వేస్తారు. ఆ ఎపిసోడ్లో లాస్ట్ మూమెంట్లో అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంత ఈజీగా ఒకరిది వెయిట్లా ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇట్లా ఈక్వల్గా ఇద్దరు చేసిన ఆడియన్స్ని ఒకటైనా టచ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ అని క్లియర్గా తెలిసిపోతుంది. వాళ్ళకి కూడా వాళ్ళు చూపిస్తున్నారు. 2 వచ్చి కళ్యాణ్ అంటే ఒకరు తనుజ అనేది వేశారు, ఇది టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత భలే మాట్లాడారు ఈరోజు ఆడియన్స్లో ఒక ఆవిడ మాట్లాడినప్పుడైనా వీళ్ళకి అర్థం కాలేదా, ఆవిడ మాట్లాడినప్పుడైనా జనాల పల్సు ఆడియన్స్ పల్సు అర్థం కాలేదా, అప్పుడు కూడా స్కిప్ చేసి దానికి కూడా వేరే నెరేటివ్ సెట్ చేస్తారంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకు సెట్ చేస్తారో ఏమైంది అనేది నాకు అర్థం కాల. ఫస్ట్ ఆడియన్స్లో ఒక ఆవిడలా సార్ ఇమాన్యుయల్, ఓకే ఆడియన్స్ మధ్యలో వస్తుందిలే, ఫేవరెట్ సార్ కళ్యాణ్ సార్, మా మమ్మీకి అయితే బర్నీ సార్ అనేది ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అది ఈవిడదే మళ్ళీ కాన్సెప్ట్, ఆవిడే మళ్ళీ మాట్లాడతారు. పోయి ఆవిడనే గెలికారు, ఆవిడ చాలా బాగా మాట్లాడారు. ఆవిడ మేబీ మన సబ్స్క్రైబర్ మనం చెప్పిన పాయింట్ చెప్పారు, లేదా ఆవిడ కూడా అదే అనిపించుండొచ్చు. లైవ్ చూస్తుండొచ్చు, ఆవిడ లైవ్ చూసిన వాళ్ళకి మాత్రమే పాయింట్ తెలుసు కాబట్టి ఆవిడ సూపర్ అనిపించింది నాకు. తర్వాత సరికి ఫ్రైడే కంటెంట్ ఇమాన్యుయల్ కెమెరాతో 2 కేజీలు చికెన్ పంపించి బిగ్ బాస్ ఇంటికి ఊడిపోతున్నాయి బిగ్ బాస్ అని ఫన్నీగా మాట్లాడుతూ అంటే బిగ్ బాస్ నిజంగానే పంపించాడు. బిగ్ బాస్ ఎలా ఉంటారంటే ఒకసారి బాగా ఎంటర్టైనింగ్ చేస్తూ ఉండే వాళ్ళకి, బాగా కంటెంట్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళు అడిగితే నిజంగా పంపిస్తారు. వాళ్ళకి కూడా బిగ్ బాస్ టీం అంటే బిగ్ బాస్లో మనుషులే కదా, వాళ్ళకి అనిపిస్తుంది వీళ్ళు కష్టపడుతున్నారు అన్నప్పుడు అడిగినప్పుడు ప్రేమగా అడిగినప్పుడు ఒకసారి అదో కంటెంట్ లాగా ఇస్తారు. దట్టు అంతే మా ఇచ్చేస్తారు, అదే పెద్ద ప్రాబ్లం కాదు. మా సీజన్లో ఇవ్వలేదు, మేమేమి ఇవ్వలేదు కాబట్టి కంటెంట్, కాబట్టి ఈ సీజన్లో కొంచెం ఇచ్చారు కాబట్టి ఇమాన్యుయల్ మనగానే పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు ఫుల్లీ హ్యాపీ. భరణి గారు సుమనతో నేను బాగా ఆడానా ఈ వీక్ అంటే బాగా ఆడాను, నేను బాగా ఆడానా బాగా ఆడు అన్నా, నువ్వు ఏదో డౌట్ పడుతున్నావు అన్న, అక్కడ ఏదో క్వశ్చన్ చేసావు, అదేదో రాంగ్ పెద్దగా అరిచావని, నువ్వు అన్యాయం ఎదిరించావు, అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడు. భరణి గారిది కూడా 0 మిస్టేక్ అండి.
ఏదైనా మిస్టేక్ ఉంటే కళ్యాణ్ టాపిక్ తీసుకురావడం ఒక 2-3% మిస్టేక్, అది కూడా పోయింది. ఎందుకంటే తర్వాత చూసి కళ్యాణ్తో బాగా మాట్లాడు. అతను ఇంట్రెస్ట్ ఏంటంటే తను చూసినంత వరకు షూ చూపించినట్టుగా టెలికాస్ట్ అయింది కాబట్టి బిగ్ బాస్ టీమే కన్ఫెషన్లో ప్లే చేశారు కాబట్టి అతను బయటకు వచ్చి చూసిన తర్వాత అది తప్పుగా అనుకున్నాడు కాబట్టి చెప్పాడు. ఇక్కడ కూడా మాట్లాడాలి అనుకున్నది డెమాన్ గురించి. డెమాన్ వచ్చి రీతుకి ఏదో సపోర్ట్ చేస్తున్నాను అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుని మాట్లాడే తప్పించి కళ్యాణ్ ఏదో లాగాలన్న ఉద్దేశం అనుకోలేదు. అలా జరిగిపోయింది. ఎందుకు ఆ టైంలో నాకు అన్యాయం జరిగిందన్న ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి అరిచాడు. అరిచిన దానికంటే ముందు ఫస్ట్ నుంచి ఏదో ఇంటెన్షన్ బిహేవ్ చేసి రీతుని ఏదో గెలిచిందని గ్రడ్జ్ పెట్టుకుని మాట్లాడినట్టు మనం తప్పడతాం. కానీ రాగానే హక్ చేసుకుని సూపర్ అమ్మ నాకంటే ఫాస్ట్గా ఇప్పించావు, నేనే ఫాస్ట్గా పోయి చేయాలనుకున్నా అనేసి అన్నారు. తర్వాత అది చూసి తనకు తాను అది తప్పు అని నమ్మి ఫైట్ చేశాడు. ఇప్పుడు నమ్మి ఫైట్ చేయడం ఎందుకు రాంగ్ అనిపించలేదంటే నాకు ఎవరిదైనా వాళ్ళకి తెలిసినందుకు అక్కడ ఒక షీట్ ఇచ్చి దీని ప్రకారం పెట్టాలన్నప్పుడు దాంట్లో ఉన్నట్టు పెడితే మనం మాట్లాడలేరు. కానీ ఎవరికి వాడికి బ్రెయిన్లో ఉన్నది రైట్ అనుకుంటున్నారు. అక్కడ సిచ్యువేషన్ అలా క్రియేట్ అయింది. అప్పుడు నాది రైట్ అని ఎవరికి వాళ్ళకి అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది, దాంట్లో ఎవరిని తప్పట్టడం లేదు. నేను ఫస్ట్ డే నుంచి ఈ పాయింట్లో నేను క్లియర్గా ఉన్నామో సంజన గారిది కూడా తప్పని ఒక్కరోజు వాళ్ళది 4 రోజుల్లో ఈ 3-4 రోజుల్లో 3-4 వీడియోలు తిరిగి వస్తే ఒక్కసారి కూడా సంజన గారిది రైటు, అది సంజన గారు రాంగ్ అనే పాయింట్ అది ఎత్తలేదు. ఒక్కటే రాంగు. నేను ఈ పర్టికులర్ మొత్తం సినారియోలో నేను రాంగ్ అని చెప్పింది ఒకటే, రింగు దాచిపెట్టడం రీతు చౌదరి గారు రాంగ్. మిగతా వాళ్ళందరిది పర్సెప్షన్స్. వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి ఉన్న నాలెడ్జ్లో ఆ మ్యాథమెటిక్స్, ఆ సర్కిల్స్, ఆ ట్రయాంగిల్ మీద ఉన్న నాలెడ్జ్లో వాళ్ళ రైటు. అంతేగాని వాళ్ళు ఎవరు తప్పు కాదు. అక్కడ నేను చెప్పిన పాయింట్ అదే. ఈ రోజుకి కూడా బిగ్ బాస్ టీము ఆ కార్వింగ్ చేసే దాంట్లో మిస్టేక్స్ జరిగినప్పుడు దాన్ని తీసేయకుండా వాటినే పెట్టడం తప్పు. అండ్ రీతు చౌదరి గారు ఆ రింగు దాచుకోవడం ఆ రెండే తప్పు. ఆ టాస్క్లో ఎవరిది తప్పు కాదు. ఎవరు ఒపీనియన్స్, ఎవరు పర్సెప్షన్లో వాళ్ళు మాట్లాడేది తప్పించి ఎవరు లిమిట్స్ దాటి మాట్లాడకూడదని మాట్లాడింది, సిచ్యువేషన్స్లో లేని మాట్లాడింది నాకు ఎవరు అనిపించలేదు. పాయింట్ బై పాయింట్ వద్దాం. ఇది అయిపోయిన తర్వాత భరణి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. అన్నా నువ్వు ముందే మాట్లాడావు అన్నాని. తర్వాత ఓవర్ ప్రమోషన్, ఆ స్కూటీలో అది ప్రమోషన్ బాగా పన్నీగా అనిపించింది. ఊబర్ బైక్, వీళ్ళెవరు ఊబర్ బైక్. సో ఓకే, కళ్యాణ్ ఊబర్ బైక్ అని చెప్పాడంటే లాజిక్ ఉంది. తర్వాత మన డెమాన్ ఊబర్ బైక్ అని చెప్పాడంటే లాజిక్ ఉంది. ఆ తర్వాత ఇమానియల్ కూడా లాజిక్ ఉంది, కొంచెం తిరిగే పర్సనాలిటీ, ఎక్కడంటే అక్కడ తిరిగేస్తారు, ఏం లేదు. కానీ భరణి గారు కొంచెం పాష్గా తిరుగుతారు. సుమన్ శెట్టి అన్న కూడా తిరుగుతారేమో, ఎవరి ఏరియాలో ఎవరికి వాళ్ళు తోపు అనుకుంటారు. మా ఆడ పడితే ఆడ తిరుగుతారు. మీరు నన్ను కూడా తోపు అనుకుంటారేమో. నేను ఆడ పడితే ఆడ షార్ట్లు వేసుకుని ఆడ పడితే ఆడ తిరుగుతాను ఉండాలి. ఆ ఫీలింగ్ నేను తోపు కాదు. మీలో కొంతమంది అనుకోవచ్చు నన్ను కూడా తోపని. ఈడమ్మా ఈడేమంత పెద్ద తోపో, ఈ పెద్ద సెలబ్రిటీ అని అనుకుంటారు. మన సెలబ్రిటీ కాదు, మనం నార్మల్ పర్సన్ కంటే భయంకర నార్మల్ పర్సన్. అలాగే వాళ్ళకి కూడా ఉంటుందేమో అనుకుంటా. బట్ స్టిల్ సంజయ్ గారు మాత్రం ఇప్పుడు కూడా ఊబర్లో తిరుగుతారంటే ఊరికే అది ప్రమోషన్ కాబట్టి చెప్పారు. ప్రతి ఒక్కరు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తాం, అది అని చెప్పారు. ఇద్దరు మాత్రం వాళ్ళ గురువు గారి ఇంటికి వెళ్తామని చెప్పారు. నాకు బాగా అనిపించింది. ఓకే, వాళ్ళకి ఇష్టం కాబట్టి. ఈయన గురువు గారి ఇంటికంటే మన తేజ గారు ఉన్నారు. తేజ గారి అవకాశం ఇచ్చారు కాబట్టి సుమన్ శెట్టి అన్న తేజ గారి ఇంటికి వెళ్తాను అన్నట్టు అన్నాడు బ్లెస్సింగ్స్ కోసం. దట్టు తేజ గారు కూడా చాలా గొప్పగా మాట్లాడతారు. ఒకసారి సుమన్ శెట్టి గారితో వాడు వచ్చి సుమన్ శెట్టి వచ్చి సార్ నేను ఏమన్నా చేయగలనంటే, నేను ఏదైనా దిగజారిపోయి నా స్థాయి తగ్గిపోతే ఆ టైంలో నీ ఇంట్లో 3 అంతస్తుల బిల్డింగ్ అన్న కదా, ఒక రూమ్ నా కోసం ఏమంటే ఇప్పటికీ తుడిచిపెట్టి ఆ రూమ్ని క్లీన్గా తేజ గారి ఫోటో పెట్టి ఆ రూమ్ మెయింటైన్ చేస్తారంట. కృతజ్ఞత అనేది అలా ఉంటుంది. కొంతమందికి ఉంటుంది, గట్టి కృతజ్ఞత ఉంటుంది. ఆ గట్టి కృతజ్ఞత ఉండాలి. ఒక సిచ్యువేషన్ ఆ కృతజ్ఞత కూడా నీ మీద నమ్మకం పెంచుద్ది. నీ చుట్టుపక్కల వాళ్ళు నీకు అది చూసి గౌరవం ఇస్తారు. ఇప్పుడు అది సుమన్ శెట్టి గారు ఒక ఏరియాలో ఉన్నారనుకో, ఆ ఏరియాలో అందరికీ తెలిసి ఉంటుంది తేజ గారు ఈయనకి అవకాశం ఇచ్చారు కూడా ఆ రూమ్ అంతా తేజ గారిది అంటని. అప్పుడు తెలియకుండా ఒక లాయల్ పర్సన్ రా ఈ సుమన్ శెట్టి అనే ఫీలింగ్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో వస్తుంది. నువ్వు జెన్యూన్గా ఎవడో ఒకటి జెన్యూన్గా లాయల్గా ఉంటే అది ఎలాగైనా స్ప్రెడ్ అయిపోద్ది. స్ప్రెడ్ అయిపోయి నీకు ఇచ్చే రెస్పెక్ట్ తిరిగి వస్తుంది. నువ్వు ఎక్కడైనా మాట ఇస్తే పలానా వాడు ఆదిరెడ్డో పలానా సోదిరెడ్డో అరే ఆడన్నాగానే 10 మందిలో కూర్చున్నప్పుడు రచ్చబండ దగ్గర టేబుల్స్ దగ్గర ఎవడో దగ్గర ఆదిరెడ్డి గారు మాట ఇస్తే అప్పుడు ఆదిరెడ్డి గారు మంచివాడు అనే ఒక పాయింట్ వస్తుంది. అది ఎలాగోలా స్ప్రెడ్ అయిపోద్ది నువ్వు చేసుకుంటూ లాయల్గా ఉంటే. అది సుమన్ శెట్టి గారిది నాకు లాయల్గా అనిపించాడు. అంటే వాళ్ళ గురువు గారు ఛాన్స్ ఇచ్చారు, దాని మీద నిలబడి ఉన్నాడు. అయిపోయింది. మిగతా వాళ్ళందరూ నార్మల్గా అని చెప్పారు. ఆ ప్రమోషన్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్ ఏంటంటే ఆ ప్రమోషన్ ఏదో కూడా రాయాలి, అది ఏదో ఉత్తర ప్రమోషన్ జరిగింది. అది అయిపోయిన తర్వాత నైటు డెమాన్ డ్రెస్ గురించి ఫుల్ ఫన్ను. ఆ డ్రెస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అది నిజంగానే మెజిషియన్ డ్రెస్ ఉన్నట్టే ఉంది. కానీ ఆ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరున్నారో యాక్చువల్గా సెలబ్రిటీ వీళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ఏం చేస్తారంటే కాస్ట్యూమ్స్ ఫ్రీగా ఇస్తారు. బయట ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని కొలాబరేట్ చేయాలి, ఒక ట్యాగ్ పెట్టాలి. ఈ కాస్ట్యూమ్ ఫ్రమ్ అనేసి ఒక ట్యాగ్ పెట్టి కొలాబరేషన్ కూడా చేయాలి. అంతే, ఎంత కాస్ట్లీ అని ఇచ్చేస్తారు. బిగ్ బాస్ సీజన్ 6లో నేను వెళ్ళినప్పుడు నాకు కూడా 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండే, నాకు కూడా ఫ్రీగా ఇస్తానండి. కానీ నాకేంటి ప్రాబ్లం తెలుసు, నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుందమ్మా. ప్రమోషన్ వచ్చిన దాంట్లో నేను ఎంత ఉడాలంటే ప్రమోషన్ చేసినప్పుడు వాళ్ళతోనే చెప్తాను, మీకు వర్కౌట్ కాదేమండి, నేను తీసుకున్న డబ్బులకి మీకు లాభం రాదనుకుంటా, మీరే చూసుకోండి, నాకు తెలిసి మీకేం వర్కౌట్ కాదు, ఈ డబ్బులు ఇస్తే మీకు ఇంత రాదనుకుంటా, నా నుంచి రిటర్న్ ఇంత రాదేమో బెనిఫిట్ అనేసి నేనే చెప్తాను. సేమ్ అలాంటి ఇదితోనే
వచ్చేటప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు నాకు ఇస్తానన్నప్పుడు నా వల్ల నేను బయటకు వచ్చి చూస్తే ఏమికి దానికి 1000 లైకులు 500 లైకులు ఉండి అసలు ఎవడు పర్చేజ్ చేయలేదు అన్నట్టుగా నాకే చూడంగానే ఒక కామెంట్ కూడా లేకుండా వర్స్ట్గా ఉందనుకో, ఆడు నా వల్ల నష్టపోయారు వాళ్ళన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి నేను అందరికీ అన్ని పే చేసి తీసుకున్నాను. ₹1 కూడా నేను ఎక్కడ కొలాబరేషన్ కానీ ఎక్కడ చేయాలి. మీరు అనుకోవచ్చు కొలాబరేషన్ నీకు ఓడిస్తాలే అని. అప్పట్లో నో డౌట్ కొలాబరేషన్ అందరికీ ఇస్తారు. 0 ఫాలోవర్స్ కూడా కొలాబరేషన్ ఇస్తారు, ఎందుకంటే కంటెంట్ రీచ్ అవుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి. బట్ స్టిల్ నేను తీసుకోలే, అందరికి ఇస్తారు. ఇప్పుడు డెమాన్ పవన్కి ఎవరైతే కొలాబరేషన్ ఇచ్చారో వాళ్ళు ఆ పోస్ట్ పెట్టుకుంటారా లేదా, అది కామెడీగా ఉందని అని పెట్టుకున్నా కూడా వైరల్ అవుద్ది. సరే, ఎందుకంటే అది వీళ్ళు పని జనరేట్ చేశారు కానీ వాళ్ళకి ఆ రీచ్ అయితే భయంకరంగా పెరుగుతుంది, ఆ పేజ్ రీచ్. అది చూడాలి ఈరోజు డెమాన్ పవన్ ఇన్స్టాగ్రామ్లో ఆ పేజ్ ఎవరో వాళ్ళు ఎలా వాడుకున్నారో దానిని. పాములు తీస్తాడా, పావురాలు తీస్తాడు, అది అంటుంటే పాము నవ్వుకుంటా ఉన్నాడు. డెమాన్ పవన్లో ఒకటి, నువ్వు ఎన్ని కామెడీలేని డెమాన్ పవన్తో చాలా సిల్లీగా చాలా జోవియల్గా తీసేసుకుంటాడు డెమాన్ పవన్. అంత హర్ట్ అయ్యేది అదేముండదు. ఆ తర్వాత సరికి నాకు సార్ కూడా నవ్వుతున్నాడు. ఇమాన్యుయల్ స్పాంటేనియస్ కమెడియనయా, అంటే ఏదో తీసుకొని వచ్చి ఏదో ప్రిపేర్డ్ డైలాగ్స్ కాదు, నార్మల్గా ఫ్రెండ్లీగా తాగినప్పుడు ఫ్రెండ్స్ వేసుకునే జోకులు, లేకుంటే బైకుల మీద షికారుగా వెళ్ళే జోకులు, 5-6 మంది కార్లో వెళ్తున్నప్పుడు అమ్మ నా బూతులు తిట్టుకుంటూ చేసుకునే జోకులు, ఇలాంటి జోకులు ఉంటాయి చూసారు, స్పాంటేనియస్ జోకులు. అలా ఉంటుంది ఇమాన్యుయల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అది ఎంటర్టైనింగ్, అది నవ్వు వస్తుంది. నాకు ప్రిపేర్డ్గా ఈ జబర్దస్త్ జోకులు లాంటివి ఉంటాయి చూసారా, అది నాకు నవ్వురాదు. ఎందుకు నవ్వుతున్నారు ఈ జడ్జిలు అన్నట్టు కనిపిస్తుంది. నాకు సిచ్యువేషనల్ జోకులు నవ్వు వస్తుంది సింపుల్గా. ఇప్పుడు అంతెందుకు, నాకు రీతు చౌదరి చాలా వరకు జోకులు నవ్వొచ్చాయి ఈ సీజన్లో, చాలా వరకు జోకులు అంటే తెలియకుండా అనేస్తుంది అమ్మాయి. అది కొన్ని జోక్ కామెడీగా ఉన్నాయి. ఇమాన్యుయల్ కూడా కామెడీగా ఉంటుంది నాకు. తర్వాత సరికి తనుజ గారు సింపుల్ అండి. తనుజ గారు ఏడుస్తూ అందరికీ సారీ చెప్పారు. అక్కడ సిచ్యువేషన్ వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. అందరూ ఫేస్ బ్యాక్లు వేసుకుని దెయ్యాలాగా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఫన్నీగా అనిపించింది. బట్ వాళ్ళందరూ ఎమోషనల్గా షేర్ చేసుకుంటారు. అది ఆ మూమెంట్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి వచ్చాను కాబట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ తనుజ గారు ఏడుస్తూ, మీరందరూ నాకు చాలా చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యారు. ఫస్ట్లీ నానా ఐఎమ్ వెరీ సారీ, గేమ్స్లో ఏదైనా ఉన్నప్పుడు చిన్న పెద్ద లేకుండా మాట్లాడేశారు. ఒకసారి మాట్లాడేస్తున్నాను, సుమనన్న నీతో కూడా మాట్లాడేశాను, వెరీ సారీ, అందరికీ సారీ చెప్పినా వాంటెడ్గా చేయాలని చేయలేదు అనేసి అన్నారు కదా. ఈవిడే కదా అందరూ అదే చెప్పారు. సింపుల్ మామ, అందరికీ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఎవరి మీద కోపం ఉండదు. ఎందుకంటే అక్కడ మిస్టేక్స్ మాత్రమే చెప్పాలి, అప్రిషియేషన్స్ వాళ్ళని భయంకరంగా ఆడారు, వాళ్ళ పాజిటివ్స్ చెప్పే షో కాదు, నెగిటివ్స్ చెప్పే షో కాబట్టి చెప్పాలి. కాబట్టి చెప్తారు, ఇంట్రెస్ట్గా చెప్తారు, అందుకని మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. కాబట్టి చెప్పిన ప్రాబ్లమ్స్, చెప్పిన ఏదైతే సిచ్యువేషన్లో మాట జారి నోరు జారి అన్నామో వాటిని సారీ చెప్పుకుంటారు. అందరూ హైలైట్ ఇక్కడ, అందరూ సారీ చెప్పుకుంటున్నారు, అందరూ కలిసిపోయారు, అందరూ బాగా మాట్లాడుకున్నారు. మిగతా నలుగురికి కూడా ఇది ఒక పాయింట్ బాగా నచ్చింది. తనుజ ముగ్గురికి సారీ చెప్పేసింది, మిగతా నలుగురికి వాళ్ళతో సారీ చెప్పాల్సింది. అంత క్లోజ్ అయిపోయాం బాండింగ్ అన్నట్టుగా, యూత్ వాళ్ళ నలుగురికి అంత క్లోజ్ అయిపోయాం అన్నట్టుగా చెప్పాల్సిన అవసరం లేనిది. భరణి గారు టెంపరీ ఎగ్జిట్ వల్ల మహా అయితే కొన్ని వారాలు కనపడం, దానికి ఇంత ఏడుస్తారా అనేసి అనిపించింది. కానీ నేను వెళ్ళిన తర్వాత ఇంత ఏడుస్తారా మీ హౌస్లో వాళ్ళన్న ఫీలింగ్ వచ్చింది. మన గురించి చెడ్డగా మాట్లాడుకోకుంటే చాలు, అంత మంచిగా వెళ్తే చాలు అన్నట్టుగా అందరూ బాగా మాట్లాడారా. సుమన్ షెడ్ వచ్చేసరికి నా పర్సనాలిటీకి ఇన్ని రోజులు ఉంటానా, నా హైట్కి వెయిట్కి నేను ఉంటాననేసి అనుకున్నాను, ఆడలేనని అనిపించింది. కానీ ఇక్కడ అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఈ బాండింగ్ బయట కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా తప్పు మాట్లాడితే సారీ. బాగా మాట్లాడాడు సుమన్, ఇక్కడ బాగా మాట్లాడు. 1 మినిట్ ఇచ్చింది ఇదే మాట్లాడడం బాగుండు చెప్తా. నాకు సరే అయిపోయిందండి, ఇంక అందరూ చూపించకుండా హౌస్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసి అదే మన టీవీలోకి వచ్చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. డెమాన్ ఎవరు ఎక్కడిచ్చినా నీ సూటు బాగుందా, పావురాలు తీస్తావా, పావులు తీస్తావా, బాగా మాట్లాడు. నేను టికెట్ ఫినాలే తీస్తావు అనుకున్నా, బట్ వెల్ ట్రైడ్. ఎవరిని మరీ డిమోటివేట్ చేసినట్టుగా మాట్లాడలేదు. బట్ నాకు ఒక సిచ్యువేషన్లో ఈరోజు నాకు తెలియదు మామ, నీకు నిజంగానే ఒక వ్యక్తిని టార్గెట్ చేశారని తమ్ముళ్ళు పెట్టేటప్పుడు ఇంట్రెస్ట్గా పెట్టను. అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తేనే పెడతా. ఈరోజు సిచ్యువేషన్ ఎక్కడెక్కడ డిమాండ్ చేస్తే క్లియర్గా నేను మెన్షన్ చేస్తాను, మీరు కూడా ఒప్పుకుంటారు. ఇక న్యూట్రల్ ఆడియన్స్ ఒప్పుకుంటారు, తనుజ గారి ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళు ఒప్పుకోరు. అది నేను ఓకే. బట్ స్టిల్ కొంచెం చెప్తా, మరీ వివసమైన టార్గెట్ అంటే టార్గెటే. అవసరం లేని ఈ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందండి మామ, టాప్ 2, టాప్ 3లో ఉండేవాళ్ళని ఒకరిని భయంకరమైన తప్పులున్నా కూడా న్యూట్రల్గా లాగేస్తాం అంతే. టాప్ 2, టాప్ 3లో ఉండేవాళ్ళు మాత్రం. లేకపోతే ఏమవుతుందంటే వన్ సైడ్గా పడిపోయి మిగతా వాళ్ళు హైప్ వెళ్ళిపోయి వన్ సైడ్ విన్నర్ అయిపోతారు. ఒకవేళ కానీ ఈక్వల్గా ఉంటే ఇద్దరిని చిరొక మాట నేస్తారు. అలా జరగల, అది ప్రాబ్లం. అది దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఎ మిస్టేక్ చెప్తాం. తర్వాత సరికి మీరు కామెంట్స్ చేయాలి మామ, అప్రిషియేషన్స్ ఉండాలి, మంచి మంచి పాయింట్స్ చెప్తాను అనుకుంటున్నా ఈరోజు. అయిపోయిన తర్వాత నాకు సార్ కళ్యాణ్ కంగ్రాచులేషన్, యూ డిజర్వ్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగా ఆడావని చెప్పి థ్యాంక్ యూ సార్ అన్నాడు. అనగానే ఇది కూడా మార్చి చూపించారు. ప్రోమోలో ఉండేవన్నీ నెగిటివ్గా భలే చేస్తున్నారయ్యా. ఎలివేషన్ ఏమో ఆ ప్రోమోలో నాకు నచ్చని చూడు. ఇంకో పాయింట్, మీరు ఫీల్ అయినా పర్వాలేదు, ఇక్కడ కళ్యాణ్కి ఆపోజిట్ కాదు, ఏమీ లేదు. బట్ అక్కడ బిగ్ బాస్ ప్రతిసారి చేస్తున్న విధానం ఏంటంటే తనుజ రిలేటెడ్ చూడు, తనుజ అది ప్రోమోలో ఉన్నంత నెగిటివ్ అంత ఏం లేదు, బట్ ప్రోమోలో ఉన్నంత హార్ష్గా లేదు. కానీ
ఉంది సిచ్యువేషన్లో నెగిటివ్గా మాట్లాడడానికి ట్రై చేసినట్టుగా ఉంది. ఆ ప్రోమోలో ఏదో ముందు వెనక సార్ అన్నట్టుగా మాట్లాడినట్టుగా సార్ అని పిలవలేదు అన్నట్టుగా చూపించారు. అండ్ కళ్యాణ్కి నాకు సార్ ముందే సెల్యూట్ కొట్టినట్టు చూపించారు. ఇక్కడ చూస్తే కళ్యాణ్ సెల్యూట్ కొట్టిన తర్వాత నాకు సార్ సెల్యూట్ కొట్టారు. సార్ స్టిల్ మంచి అప్రిషియేషన్, అది బీభత్సమైన ఎలివేషనే. సో బాగా అప్రిషియేట్ చేశారు, ఎలివేషన్ ఇచ్చారు, మంచిగా సెల్యూట్ కూడా కొట్టారు. కొట్టిన తర్వాత కొట్టినప్పుడు 2 గుడ్ అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం కూడా చెప్పాను. ఏం చెప్పాను, 1 minute ఒక మాట చెప్పాలి. కళ్యాణ్కి అక్కడ ఎలివేషన్ ఇచ్చి ఇతను సెల్యూట్ కొడితే నాకు సార్ సెల్యూట్ కొట్టేంత పర్ఫార్మెన్స్ ఈ వారం ఎవరిది లేదు. ఎందుకంటే బిగ్ బాస్ టాస్క్లు పెట్ట. బట్ కళ్యాణ్కి అంత ఎలివేషన్ ఇచ్చి సెల్యూట్ కొట్టేంత, మళ్ళీ సెల్యూట్ రివర్స్ కొట్టేంత రిఫరెన్స్ ఏంటంటే తను కామన్ మ్యాన్ కాబట్టి అతను ఎక్కడి నుంచో ఇక్కడ దాకా వచ్చారనేది అతను ఆ ఫీల్ తెలియకుండా వచ్చేస్తుంది హోస్ట్కైనా ఎవరికైనా. అలా కొట్టింది తప్పించి ఆ టాస్క్లు అనే ఉద్దేశం కాదు. ఎందుకంటే టికెట్ ఫినాలేలో ప్రతి సీజన్లో పెట్టేంత టఫెస్ట్ టాస్క్ అసలు పెట్టుంటే కళ్యాణ్కి కావచ్చు, ఇమానుయల్ కావచ్చు, తనుజ కావచ్చు, వాళ్ళకి ఇంకా ఎలివేషన్ వచ్చేది. వాళ్ళే స్పాయిల్ చేశారు బిగ్ బాస్. ఎందుకు చేశారు ఏంటో తెలియట్లా. అయిపోయింది. నాకు సార్ మమ్మీని సెలెక్ట్ చేసుకోవడంలో నీ స్ట్రాటజీ ఏంటి? ఇది నార్మల్ చెప్పేశాడు, సింపుల్గా చెప్పేశాడు. సరే ఏం లేదు సార్, వరుస పెట్టి అందరితో గేమ్లు ఆడాల్సి వస్తుందేమో అని అనుకున్నాను సార్. సెలెక్ట్ చేసుకుని ఓడిపోతే ఒకవేళ మమ్మీకి వస్తాయి కదా అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసాను. దాని తర్వాత మళ్ళీ ముగ్గురు అనేసరికి అబ్బా అనవసరంగా ఇది అని అనిపించింది సార్ అనేసి చెప్పాడు. తర్వాత రీతు 19తో ఏమైనా చేసావా? ఇది సింపుల్ 19తో ఏమైనా చేసావంటే రీతు తప్పే ఏం లేదు. నేను మొన్న కూడా చెప్పాను, నేను ప్రతి దాంట్లో క్లియర్గా చెప్తున్నామో. ఆ రోజు కూడా రీతు చూడదు, తప్పేం లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ పక్క చూసింది కానీ ఈ పక్క చూడలేదు కదా అనేసి చెప్పా, తప్పేం లేదు. బట్ అక్కడ సిచ్యువేషన్స్ మనకు అనిపిస్తాయి. ఇమానుయల్ ఏమైనా వాంటెడ్గా చేసినట్టు లేదు అక్కడ. బట్ సంజన గారికి అయ్యో ముందు అవుట్ అయింది కదా, సంజన గారికి అంటే ఇమానుయల్ అవుట్ అయ్యాడు కదా, ఆవిడకి అన్యాయం జరిగిందని సారీ ఫీల్ అవుతుంది తప్పించి అక్కడ ఎవరిది అక్కడ కూడా మిస్టేక్ ఏం లేదు. సేమ్ ఇక్కడ ఏం జరిగిందంటే స్పెషల్గా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి దొరికింది ఎపిసోడ్లో. రీతు చదువుతూ అసలు తప్పలేదు అన్నట్టుకి ఆవిడ ఆల్రెడీ ఒకసారి థ్రెడ్ వదిలేశారంట సంజన గారు. స్టిల్ అయ్యో పాపంలే అనేసి 2-3 సెకండ్లే కదా అనేసి వదిలేసిందంట ఆవిడ. స్ట్రిక్ట్గా పట్టుకోలేదు. ఇలాంటప్పుడు ఇమానుయల్ది అసలు తప్పు ఎక్కడ ఉంది? ఇమానుయల్ కూడా ఒకసారి పోయింది కాబట్టి ఇమానుయల్ కూడా క్లియర్ విన్నర్ ఆ టాస్క్లో, ఇంక తిరగలేదు. ఎందుకంటే సంజన గారు ఒకసారి పోయింది, రెండోసారి అంటే తీసేసింది కాబట్టి ఇమానుయల్ ఒకసారి పోయింది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా అంత సీరియస్గా మాట్లాడలేకపోయి ఆవిడ కూడా పర్ఫెక్ట్గా మాట్లాడింది. బిగ్ బాస్ నాకు సార్ కూడా క్లియర్గా మంచి స్టాండ్ తీసుకుని అది బాగా నచ్చింది నాకు. ఒక సంచాలకది ప్రతిసారి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే సంచాలకం ఊరికే తప్పడతారు. 10 మంది ఆడుతుంటే 10 మందిని సంచాలకం చూడకపోతే నువ్వు చూడాలి కదా, నువ్వు ఫెయిల్యూర్ కదా అనేస్తారు డైరెక్ట్గా నాకు సార్ కానీ బిగ్ బాస్ కానీ. ఎలా చూడగలుగుతారు? ఈ రోజు బాగా అనిపించారు. ఆ పక్క అమ్మాయి చూస్తున్నప్పుడు ఈ పక్క గమనించలేదు కదా అనే పాయింట్ బాగా అనిపించింది. నీకైనా తెలిసి ఉండాలి కదా ఇమానుయల్ అంటే, తనకు కూడా తెలియలేదు. తెలియకుండానే అంటే తనకు తెలియలేదంటే ఏంటి తెలుసా, తను నడుముకుంది కదా అదే రైట్ అనుకున్నాడు. కానీ నడుముకు కాదు కదా చేయికి అనేసి చెప్పారు. పెద్దగా ఏం లాగల. బట్ సలహా ఏమి ఇచ్చారంటే హౌస్ మేట్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, ఒక్కోసారి సంచాలక అన్నీ చూసుకోలేరు, మీరు చూసినా కూడా మీరు కూడా చెప్పాలని చెప్పి ఆడియన్స్ మాత్రం ఒకటే గుర్తుపెట్టుకో ఇమానుయల్, నువ్వు చూడలేదు ఓకే, ఒక్క వారమే ఉంది, కాన్షియస్గా ఉండు, నువ్వు కాన్షియస్గా లేనని చెప్పావు. ఆడియన్స్ మాత్రం ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఇమానుయల్కి ఉన్న తెలివితేటలు ఇది సూపర్ చెప్పారయ్యా, సూపర్ చెప్పారు. ఇది తనకు అర్థం అవ్వాలని చెప్పారు. ఇక్కడ కొంచెం వేరే యాంగిల్స్ కూడా లాక్కుంటూ వచ్చారు. ఏంటంటే నాకు అనిపించింది, చూసుకో ఆడియన్స్ అన్నీ ప్రతిదీ జాగ్రత్తగా చూస్తుంటారు. ఇమానుయల్కి ఉన్న తెలివితేటలకి నువ్వు తెలియక చేశావు అని వాళ్ళు అనుకోరు, తెలివిగా చేశాడు అనే అనుకుంటారు. అది పాయింట్ వచ్చింది. దీంట్లో ఏమేమి కలిపారని నాకు అనిపించిందంటే ఇమానుయల్ కళ్యాణ్ కలిసి ఆటలాడారు చూసారా, ఇమానుయల్ కళ్యాణ్ కలిపి బాగా మాట్లాడుకొని కలిసి ఓడిపోవాలనే పాయింట్ చూసారు. దానికి కూడా తెలియకుండా మిక్స్ చేశారేమో. నువ్వు ఏ చేసినా తెలివితో చేస్తావు అనేసి అనుకుంటారు తప్పించి తెలియకుండా చేసావు అనుకోరు. చూసుకో ఈవెన్ మీ అమ్మతో సెలెక్ట్ చేసుకున్నది కూడా అది వేరే రకంగా వెళ్తుందేమో అనేసి ఇండైరెక్ట్గా అన్ని అనుమానాలు పెట్టారు. అంటే ఇవన్నీ ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగాడు, మరీ అతి తెలివితో ఆడొద్దు అనే సెన్స్తో. కానీ ఇక్కడ తప్పేం లేదులే. కానీ అతను చెప్పింది నీ దగ్గర తెలివి ఉంది, ఆ తెలివిని ఎక్కువ యూజ్ చేస్తే జనాలు నువ్వు తెలివైనోడే కాబట్టి దొరకననే ఉద్దేశంతో ఆడేవన్నట్టుగా ఉంటుంది. నువ్వు చూసి ఆడుకో. ఈ ఒక్క వారమే, ఈ వారంలో అంత సజెషన్ కూడా వర్కౌట్ కావమ్మా. ఈ ఒక్క వారంలో ఏం జరగదు. ఈ ఒక్క వారంలో పెద్దగా వీళ్ళు మిస్టేక్స్ కూడా చేయరు, నార్మల్గా అయిపోద్ది. తర్వాత నాకు సార్ కానీ మ్యాథ్స్ గేమ్లో ఇరగొట్టేసాం. నేను చెప్పాను కదా న్యూట్రల్ చేస్తారు. ఎందుకంటే ఈ మూమెంట్లో ఎవరిని బీభత్సంగా సీరియస్గా వదలరు. జెడ్ పిచెస్ సూపర్ అనిపించావు, జిల్లా పరిషత్ అనిపించావు, బాగా ఆడావు మ్యాథ్స్ టాస్క్లో అని అప్రిషియేట్ చేస్తారు. నార్మల్గా మ్యాథ్స్ టాస్క్లో అంత అప్రిషియేషన్ ఇవ్వాల్సింది ఏం లేదు ఆడ. కళ్యాణ్ కూడా ఆడాడు, ఇతను కూడా ఆడాడు. ఇతను తక్కువ చేయడం కాదు నేను చెప్పేది. ఇక్కడ ఎందుకు మ్యాథ్స్ క్లాస్లో ఎందుకు అప్రిషియేట్ చేశారంటే ఈ పర్టికులర్ వారం బాగా ఆడిన టాస్క్ ఇతన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అంత డౌన్ చేయరు ఏ కంటెస్టెంట్ని. కాబట్టి ఈ మ్యాథ్స్ టాస్క్ని తీసుకొచ్చారు. మామూలుగా రెగ్యులర్గా చాలా టాస్కులు ఇమానుయల్ అంత బాగా ఆడే వాళ్ళు అక్కడ హౌస్లో లేరు. స్టిల్ నేను తక్కువ చేయడం కాదు, తక్కువ చేశాను ఫీల్ అవుతున్నాం ఇమానుయల్ ఫ్యాన్స్ని. ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ చేయాలి కాబట్టి ఆ పర్టికులర్ టాస్క్ని తీసుకొచ్చారు. అది నా పాయింట్. తర్వాత సరికి
రీతులు కామెడీ అడిగారు 19/19 అంటే ఆవిడ ఫన్నీగా కావాలని వాంటెడ్గా చెప్పినట్టే ఉంది, ఫన్నీగా అంతే. సంజన గారు, నాకు సార్ సంజన ట్రయాంగిల్ అంటే ఏంటి, ఏదైనా 2 ప్రాపర్టీస్ చెప్పమంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒకటి చెప్పారు, చెప్తా ఉన్నారు, అయిపోయింది. ఇది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను, మెయిన్ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు సార్ చెప్పారు. భరణి గారు కూడా సార్ 90% కాకుండా ఉండాలి సార్, స్ట్రైట్ లైన్ ఉండాలి సార్. నేను ఇది ఫన్నీగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే భరణి గారికి గుర్తుండాలి ఏంటి, ఆయనకి 50 ఏళ్ళు ఉంది, ఆయన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు చదువుకున్నారు ట్రయాంగిల్ ఏంటిని, అది ఏడ గుర్తుంటాయి, 100% గుర్తుంది. ఆయన మ్యాథ్స్ స్టూడెంట్స్ అని అంటే ఆయనకి గుర్తుంది రైట్ అని కూడా మ్యాథ్స్ స్టూడెంట్ అన్నాడు. దాన్ని మనం ట్రోల్ చేయాల్సిన అవసరం, ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏడ గుర్తుంటుంది మామ, నీకు గుర్తుంది చెప్పు, ఏమో గుర్తుందేమో. అడిగితే సార్ 90% కాకుండా ఉండాలి సార్, స్ట్రైట్ లైన్ ఉండాలి సార్ అనగానే నాకు సార్ 90% ఉండే స్ట్రైట్ లైన్ అవ్వదా అంటే భరణి గారు అది రెక్టాంగులర్ సార్, స్క్వేర్గానే అవుతుంది సార్, అది అవ్వదు సార్ స్ట్రైట్ లైన్ అన్నాడు. భరణి 90% ఒక పక్క వెయ్యి బోర్డులో 45 బోర్డు తీసుకొని వచ్చారు, చేసిన తర్వాత గీసి చూపించారు ఇదే ట్రయాంగిల్ అని చెప్పి. ఓకే సార్. నాకు సార్ తనుజ, నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది రెడ్ది కదా, కాదు అన్నావు కదా, సైంటిస్ట్ నువ్వే కదా, నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేసిన రెడ్ది ట్రయాంగిల్ కాదన్న సైంటిస్ట్ నువ్వు కదా అన్నాడు. నిజమే, ఐడెంటిఫై చేసిన ఆవిడ అది ట్రయాంగిల్ కాదన్నాడు. దాంట్లో ఆవిడ మిస్టేక్ ఉంది, దాన్ని మిస్టేక్ అనకూడదు. ఆవిడకి తెలీదు ట్రయాంగిల్ అంటే, ఆవిడకి తెలీదు అనేది ఉద్దేశం, మర్చిపోయినా, ఆవిడ తెలియదు అనేది కాదు. బిగ్ బాస్ ఎక్స్ప్లెనేషన్లో షేపులు ఒక షేప్ ఉన్నవి అనేసి వాడాడు, ఆ షేప్ ఉన్నది ఆవిడలో రిజిస్టర్ అయింది. నాకు తెలుసు, జెన్యూన్గా చెప్తున్నా, బిగ్ బాస్ ఒక 6-7 లైన్స్ ప్రాపర్గా చెప్తాడు మైక్లో, రెండోసారి రిపీట్ చేయడు. అవి విన్న తర్వాత ఆవిడకి గుర్తొచ్చింది షేపులు సరిగ్గా ఉన్నవి అనేది గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా షేపులు సరిగ్గా ఉన్నాయి అన్నప్పుడు ఆవిడ అనుకున్న షేపులు ఏంటంటే ఆవిడ మిస్టేకే. బిగ్ బాస్ చెప్పిన దాని దగ్గర ఆవిడ గుర్తుండి చేశారు, ఇంటెన్షనల్గా ఏదో వాళ్ళని బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. షేపులు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే మిగతా నార్మల్గా ఇలా ఉన్నాయి నీట్గా, ఇదేముందంటే ఒక పక్క పొడుగ్గా ఒక పక్క ఇది ఉంది, ఇది ట్రయాంగిలే, బట్ దానిలాగా లేవు అనేది ఆవిడ ఉద్దేశం. అంతేగాని మిగతా వాటిని కూడా పట్టుకోలేదు, దానిలాగా లేవని పట్టుకున్నది, అది ఒక్కటే అడిగింది. అందరూ కాదు, డెమాన్ పవన్ వచ్చి అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సంథింగ్ అయితే చెప్తాడు, చెప్పగానే ఓకే అనేసి వదిలేస్తుంది. దాన్ని ఇష్యూ చేయలేదు ఆవిడ అసలు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ కార్వింగ్లో ఆ కార్పెంటర్ మిస్టేక్ వల్ల ఇంత ఇష్యూ అయిందని ఒప్పుకోలేక తనుజ మిస్టేక్ వల్ల ఇంత అయిందని చెప్పడం చేసినారని నాకు అనిపించింది. ఆ తర్వాత నేను చెప్పేది ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా, నాకైతే క్లారిటీ పర్ఫెక్ట్గా చెప్తున్నా అనిపిస్తుంది. తర్వాత సరికి తనుజ, కాదు సార్ ఒక షేపులో ఒకేలా ఉండాలని బిగ్ బాస్ చెప్పారు, ఈవిడ చెప్పింది పర్ఫెక్ట్. బిగ్ బాస్ ఆ పదాలు వాడాడు, ఆయన వాడిన ఉద్దేశం ఏంటంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ అని మళ్ళీ రిపీట్ చేయకుండా ఒక షేప్లో ఉన్నాయి ఒక రోలో పెట్టిన తర్వాత రింగు తీసుకొని అది చెప్పడం జరిగింది. అదే ఆవిడ గుర్తుంది, అది పరిస్థితి. అక్కడ కానీ బిగ్ బాస్ క్లియర్గా 3 సర్కిల్స్ 3 ట్రయాంగిల్స్ పెట్టిన తర్వాత 3 సర్కిల్స్ పెట్టిన తర్వాత 3 ఇది కాకుండా షేపులు ఒకే షేపులు అనే పదం వాడాడు బిగ్ బాస్. అది నేను ఇందాక ఆడి వీడియో కూడా వినిపించాను, ఒకసారి స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో ఒకసారి చూడండి. తర్వాత నాకు సార్ ఒకే షేప్ అని ఎందుకు చెప్తారమ్మా తనుజ, సార్ తర్వాత బ్లూ కలర్ దొరికింది సార్, ఇది కూడా పాయింటే. ఇప్పుడు బిగ్ బాస్ అది కార్వింగ్లో మిస్టేక్ వచ్చింది అని అనుకుంటే వాళ్ళు చేసి ఉండాల్సిందండి, అటు 3 ఇటు 3 ట్రయాంగిల్స్ ఉండాలి కదా. చెక్కడంలో మిస్టేక్ అన్నప్పుడు ఆ చెక్కడంలో మిస్టేక్ వచ్చి పక్కన పడేసి ఎక్స్ట్రాగా ఉన్న 1-2 ట్రయాంగిల్స్ పెట్టుంటే అయిపోయిండేది కదా, ఈక్వల్గా మంచిగా ఉన్న ట్రయాంగిల్సే. వాళ్ళకి చెక్కడంలో మిస్టేక్ అని ఇప్పుడు సింపుల్ ఏంటంటే మామ, ఇది మెయిన్ ఎపిసోడ్లో మన మెయిన్ పాయింట్ ఇదే మామ, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బిగ్ బాస్ అనే షోని ఆకాశంలో చూస్తుంటారు, మనమైనా ఎవరైనా చూస్తుంటారు. అది నిజంగా అంత ప్రీమియం షో. అంత ప్రీమియం షోలో సెకండ్లో మిస్టేక్ అవుతుంది ఏ కంటెస్టెంట్కైనా బుర్రలో తట్టుద్దా? సెకండ్లో మిస్టేక్ అవుతుందని ఎందుకు అనుకుంటారు? అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, వంకర తిరిగింది, ఇక్కడ ఒకటే ప్రాపర్గా ఉండేది దొరికినప్పుడు అది కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టారు. ఎందుకంటే బొచ్చుడు సార్లు కన్ఫ్యూజ్ చేయడానికి బొచ్చుడు రకాలుగా బిగ్ బాస్ ట్రై చేస్తున్నప్పుడు అది కన్ఫ్యూజ్ చేయడానికి పెట్టడం, ఇది ప్రాపర్ ఉంది కదా అనుకుంటారు. కానీ చెక్కడంలో మిస్టేక్ అయింది బిగ్ బాస్ లోపలికి పంపిస్తారని ఎవడైనా ఊహిస్తాడా? దట్ ఈస్ అ బ్లండర్ ఫ్రమ్ బిగ్ బాస్, దెర్ ఇస్ నో డౌట్. ఆ తర్వాత ఈ మాట అన్నారు, ఇది అసలు పాయింటే కాదు. ఇన్ని వారాలు ఇక్కడ ఉండేసరికి హాలోజినేషన్కి వెళ్తున్నట్టున్నారు అందరూ. ఏందాక ఎమాన్యుయల్ నువ్వు ఇక్కడ వీడియో ప్లే చేస్తారు, వీడియో ప్లే చేస్తే ఏమి లేదు. తనుజ చెప్పిన పాట ఏంటంటే నీది ఫస్ట్ ఉన్నది డౌట్ ఉంది, వేరే ఉంది అని. ఇక్కడ వీడియో ప్లే చేసేటప్పుడైనా వాళ్ళకి మనసాక్షి రాలేదేమో అనిపించింది. ఎందుకు తెలుసా? ఆ వీడియోలో ఆవిడ రూడ్గా అడిగింది కానీ గైని అరిచింది కానీ ఏమి లేదు, నార్మల్గా చెప్తుంది ఆవిడ. అక్కడ ఫస్ట్ది నాకు డౌట్గా అనిపించింది అనే మాట తప్పించి రూడ్గా నార్మల్గా వరుసగా వాళ్ళు చెప్పిన తర్వాత లేదు లేదని పైకి వెళ్ళి అసలు ఆ దారుణమైన విషయం అనేసి అరిచింది కానీ ఏమి లేదు, నార్మల్గా క్వశ్చన్ చేసింది అంతే ఆవిడకున్న డౌట్ ప్రకారం. తర్వాత అనిపించింది బిగ్ బాస్ చెప్పినట్టు. ఇప్పుడు నీకేమనిపించింది? ఆ షేపులది సార్ నాకేమనిపించింది సార్, నీది ఫస్ట్ సార్ నాకు అది ఆ షేపులది అనిపించింది సార్ అంటే చెప్పినట్టుగా అనిపించింది అన్నట్టుగా అంటది. నాకు సార్ అనిపించిందా నీకు బిగ్ బాస్ చెప్పినట్టు అనిపించిందని? బిగ్ బాస్ చెప్పినట్టే అనిపించింది కానీ ఆవిడ చెప్పలేదు, ఇంక తప్పదు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పినట్టు చెప్పాడు, షేపులు అనే మాట వాడాడు బిగ్ బాస్.
తర్వాత తనుజ నేనేమంటారు ఆవిడకి అన్ని షేపులు ఒకేలాగా ఉండాలన్నట్టు వాళ్ళ బిగ్ బాస్ నార్మల్గా టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒకే షేపులు ఉన్న పెట్టిన తర్వాత ఒకే షేపులు ఉన్నా అనే ఆ పదం గుర్తుండింది కాబట్టి అదే అనుకున్నది అది పాయింట్. అదే బిగ్ బాస్ వాంటెడ్గా ఈవిడ చెప్పింది రైట్ అని నేను చెప్పట్లా, అది గుర్తుండి చేసింది, అది తప్పేం కాదు, కన్ఫ్యూజ్ అయింది, గుర్తుండి చేసింది. దాంతోపాటుగా బిగ్ బాస్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒకే షేప్లో ఉన్నాయని వాడిన తర్వాత ఆటోమేటిక్గా అన్ని ఒకే షేప్లో ఉండాలి అనుకుంది. దీన్ని నేను ఎప్పుడు తప్పుపడతానంటే చెప్పింది వినకుండా సొల్లంతా మాట్లాడి ఏదేదో వినేసి తనుజ వచ్చి నోటుకొచ్చినట్టు అరిచింది ఏంట్రా అనేసి అరిచి ఓవర్ యాక్షన్ చేసి గందరగోళం చేసి ఉంటే అడిగేవాడిని. అక్కడ మెయిన్ పాయింట్ గొడవ అయిందే ఆ కార్వింగ్ చెక్కుడు ఎవరు రాంగ్ అయిందా ఆ దాని మీద అడిగింది. దీని మీద అసలు గొడవ అవ్వాలి, ఇది జస్ట్ ఫ్యూ మినిట్స్లో అయిపోయింది. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు సార్ దగ్గర తనుజ, బట్ నాకు సార్ అర్థం చేసుకోవట్లా, అసలు వినట్లేదు. ఏమన్నదంటే నాకు సార్ భరణి తనుజ ఏమన్నదంటే సార్ 3 కూడా ఒకటే ఉండాలి అనుకున్నాను సార్, 3 ఒకటే ఉండాలనుకున్నాను, క్లియర్గా చెప్తుంది 3 ఒకటే ఉండాలని. ఆవిడ ఉద్దేశం ఏంటి, 3 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉండాలని అనుకుంటుంది, సమాన భుజాలు ఉండే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లే 3 ఉండాలని అనుకున్నది. సింపుల్, దానికి ఇల్లాజికల్ వేరేది ఏమి తీసుకొచ్చారు తెలుసా, భరణి దగ్గర కూడా ఒకటి చిన్న ట్రయాంగిల్ ఉంది కదా అది ఈక్వల్ కాదు కదా అంటారు. ఆవిడ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వీళ్ళకి అర్థం కావట్లా. ఆవిడ అన్నది ఏంటంటే ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉండాలని, భుజాలు సమానంగా ఉండాలని, చిన్నదైనా చిన్న భుజాలే సమానంగా ఉన్నాయి, అది ఆవిడ ఉద్దేశం. ఆవిడ ఉద్దేశంలో క్లారిటీ ఉంది, బట్ వీళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారా వాంటెడ్గా అటు తిప్పి తెలియదు. కానీ ఆ సైడ్ది ఆవిడ నేను చెప్పింది మీకు అర్థమైందా, ఆవిడ అనుకున్నది ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ ఉండాలి, చిన్నది ఉంది కదా అంటారు ఇలాజికల్ పాయింట్, చిన్నది కూడా ఈక్విలేటర్ ట్రయాంగిలే కదా, 3 చిన్నదే చిన్న భుజాలు 3 సమానంగా ఉన్నాయి, ఆవిడ ఉద్దేశం అది క్లియర్గా ఇక్కడ చెప్తుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లా. ఆ తర్వాత భరణి దగ్గరది కూడా ఒకటి ఉంది కదా అనగానే సంజన కరెక్ట్ సార్ అను, సంజన నీతో మాట్లాడట్లా. తనుజ డౌట్ తీర్చారు కదా, తనుజ వచ్చి సార్ సైజు మాత్రమే చిన్నగా ఉంది సార్, 3 ఒకేలాగా ఉంది సార్ అని ఇక్కడ కూడా క్లియర్గా చెప్పింది. సైజు చిన్నది సార్ కానీ 3 ఒకేలాగా అంటే ఆవిడ ఉద్దేశం ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని, మిగతా 2 పెద్దవి ఉన్నాయి, వాటిలో భుజాలన్నీ సమానంగా ఉన్నాయి, ఇది చిన్నది ఉన్న చిన్న దాంట్లో భుజాలు సమానంగా ఉన్నాయి. ఇది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే తర్వాత వచ్చేసరికి తనుజ సార్ తర్వాత బ్లూది దొరికింది సార్, ఇది కరెక్ట్ అనుకున్నా, ఇది కూడా మళ్ళీ చెప్పింది. నాకు సార్ డౌట్ రేస్ చేసేటప్పుడు చుట్టూ చూసుకొని క్లారిటీతో చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సైజెస్ నో డౌట్ నల్లిఫై, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సైజెస్ ఇట్ ఈస్ నల్లిఫై అంటున్నారు. ఆవిడ అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సైజెస్ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆ భుజాలు సైజెస్ ఈక్వల్ సైజెస్ ఉండడం, మిగతా ట్రయాంగిల్స్ అన్నిట్లో ఈక్వల్ సైజెస్ ఉన్నాయి. ప్రతి భుజంలో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఉంది, మా చిన్న భుజం చిన్న ట్రయాంగిల్, ప్రతి భుజం 3 భుజాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడ ఉంచేసే పెద్ద ట్రయాంగిల్ అయినా 3 భుజాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి అన్ని ఈక్వలేటర్ ట్రయాంగిల్ అలా ఉండాలనేసి ఆవిడ ఉద్దేశం. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తారంటే సైజెస్ అనేది అంటే ఆల్రెడీ నల్లిపోయింది, ఎందుకంటే అది చిన్న సైజు ఉందనేసి ఇక్కడ మళ్ళీ వేరే రకంగా తీసుకొచ్చారు. ఇంకా దీనికి ఎంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంత క్లియర్గా అర్థమవుతుండే. ఆ తర్వాత నాకు సార్ భరణి ఏమో బ్లూది రెక్టాంగిల్ అంటున్నాడు, ఆయనకి గుర్తుండి అన్నారు తప్పించి దాన్ని వేరే రకంగా రెక్టాంగిల్ అన్నదే మెయిన్ పాయింట్ తీసుకొస్తారు, అది ట్రయాంగిల్ కాదు అనేది క్లియర్ ఉంది కదా. క్లియర్గా ట్రయాంగిల్లో ముందు మెయిన్ ప్రాపర్టీస్ స్ట్రైట్ లైన్స్ ఉండాలనే ప్రాపర్టీ మాత్రం చెప్పట్లా, వేరే తీసుకొస్తున్నారు. తర్వాత సరికి నాకు సార్ ట్రయాంగిల్ 3 యాంగిల్స్ కలిపి 180 degrees ఉండాలి. బిగ్ బాస్ నౌ ప్లేస్ ద మ్యాథ్స్ స్టూడెంట్ వీడియో అని భరణి గారిని ఎగతాళి చేస్తే భరణి గారు వీడియో ప్లే చేస్తే పక్కా ఇట్స్ ట్రయాంగిల్ పక్కా ఇట్స్ ట్రాక్టాంగిల్ అనేది వీడియో ప్లే చేశారు. చేయగానే నాకు సార్ భరణి ఇందులో 4 ఎక్కడ ఉన్నాయి సార్, అది ఉంది కదా సార్ అంటారు. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే నాకు నచ్చలేదు మామ, మీరు ఏమని అనుకోండి, అక్కడ ఉంది సార్ కాదు సార్ ఎడ్జ్ అనేది ఆయన కరెక్ట్గానే చెప్తున్నాడు, దానికి నాకు సార్ తీసుకొచ్చి ఇది ఒక ఎడ్జ్ చూపించారా. ఆల్రెడీ ఒక చెక్కడంలో అంత రెప్యూటెడ్ షోలో ప్రీమియం షోలో చెక్కింది రాంగ్ అయినప్పుడు దాన్ని పంపించడమే తప్పు అన్నప్పుడు, ఇదే కాదు తప్పు వేరే దాంట్లో కూడా తప్పు ఉందని చెప్తే ఇన్ని చెక్కల్లో చెక్కడం రాంగ్ అయితే వాటిని ఎలా పంపించారు లోపలికి, వాళ్ళు అనుకుంటారు కదా ఈ షోలో ఇలాంటి మిస్టేక్స్ జరగవు కదా, ఎప్పుడు జరగవు, ఇలా మిస్టేక్ జరిగిందని వాళ్ళు ఎలా ఊహించుకుంటారు. నాకు సార్ కూడా దాంతో ఆపేసి ఉంటే బాగుండేది. ఇదే కాదు ప్రాబ్లం చెక్కడంలో, ఇంకోటి కూడా చెక్కడంలో ప్రాబ్లం ఏంటంటే ఇంక దీన్ని వాళ్ళు ఏం చెప్పాలి, దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే దీంట్లో కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంది, దాంట్లో చిన్న ప్రాబ్లం ఉంది, అది నెగ్లిజిబుల్ అనుకుంటారు, ఇది క్లియర్గా కనపడుతుంది. ఒకవేళ 2 అనుకున్నది రైటే, బట్ చెక్కడం ప్రాబ్లం అయిన లోపలికి పంపించడం వాళ్ళది కదా ఫస్ట్ తప్పు, ఆ మిస్అండర్స్టాండింగ్ వల్లే కదా పెద్ద గొడవ అయింది. అది మాత్రం యాక్సెప్ట్ చేయట్లా. తనుజ అడిగిన దానివల్ల ఉంటున్నాను, తనుజ అడిగిన దానివల్ల 1 నిమిషంలో అయిపోయింది. ఆ తర్వాత సంజన నువ్వు రైట్, సంజన గారు రైట్, తెలిసి నోట్ సంజన గారు రాంగే లేదు, ఆవిడ వర్షన్లో ఆవిడ చెప్పేశారు చెక్కడం మీరు మిస్టేక్ చేసింది కాబట్టి ఆవిడ 2 తీసుకొని చూపించారు, ఇక్కడ కూడా అదే రాంగ్ ఉంది అక్కడ ఒక రాంగ్ ఉంది, ఆవిడ వర్షన్లో రైటే కానీ అది పంపించడం రాంగ్. తర్వాత సరికి నాకు సార్ భరణి బాగా ఆడావు, కొంచెం ఆలోచించి ఉంటుంటే కొంచెం బాగుండేది, సూపర్ బాగా ఆడావయ్యా, గుడ్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పావు రీతుకి, అది కూడా బాగా అనిపించింది. రీతు రింగు దాచింది అన్నాక రింగులోకి వచ్చావు, అప్పుడు కోప్పడ్డావు,
ఓకేనా? తర్వాత ఏం మాట్లాడారో నీకు తెలియట్లేదు, జస్ట్ 1 వీక్ కొంచెం కంట్రోల్లో ఉండని చెప్పారు. ఈ రింగ్ పాయింట్ వచ్చినప్పుడైనా రింగ్ గురించి క్లియర్గా గట్టిగా అడుగుతారేమో అని ఆశగా వెయిట్ చేస్తే రింగ్ తప్పే కాదు పర్ఫెక్ట్గా చేసింది అనేది యాంగిల్లో కవర్ చేస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. హౌ అనిపించింది. రింగ్ ఆవిడది ఎలా రైట్ అనిపిస్తుందో అన్నది అర్థం కావట్లా. బ్రేక్ మధ్యలో ఆవిడ ఇల్లాజికల్గా దాన్ని ఆడుకోవడానికే పెట్టుకున్నా అన్నట్టుగా మాట్లాడినప్పుడైనా తీసుకుని మాట్లాడాలి కదా. తర్వాత సరికి సార్ తనుజ సంజన డిక్లేర్ చేసిన చాలాసేపు కదా రింగ్ దాచింది. ఆ రింగ్ పాయింట్ అసలు తప్పే లేదన్నట్టుగా తనుజాదే దాంట్లో తప్పన్నట్టుగా మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది మామ. హార్ట్ఫుల్గా చెప్తున్నా, ఊరికే లేనిపోయిన దాన్ని క్రియేట్ చేసి మాట్లాడినట్టు తప్పించి దాంట్లో పాయింటే లేదు. ఎందుకంటే అసలు డిక్లేర్ అనే పదం ఎక్కడుంది మామ అక్కడ? బిగ్ బాస్ ఎప్పుడైనా అడిగినప్పుడు బిగ్ బాస్కి ఒక పేరు చెప్పినప్పుడు ఆ పేరు చెప్పినప్పుడు డిక్లేర్, అది డిక్లేర్. ఆ డిక్లేర్ అయింది కదా. అయినా కూడా ఆవిడ ఏం చేస్తున్నారు, బిగ్ బాస్కి ఒక పేరు చెప్పకముందు జరిగినప్పుడు ఆ రింగ్ అనేది ఆవిడ కూడా తీసి ఇచ్చారు. ఒక రింగ్ ఆయన వేస్తున్నప్పుడు ఒక రింగ్ తీసి ఆయనకి ఇచ్చారు, అక్కడ ఉన్నది ఆ టైంలో. కాబట్టి ఆ రింగ్ ఆవిడ పెట్టుకున్నది కాబట్టి ఆ రింగ్ గురించి ఆవిడ తీసుకొచ్చి మాట్లాడింది. ఆ రింగ్ ఆయన అడుగుతున్నాడు కాబట్టి. అసలు ఆ రింగ్ ఆవిడ ఎందుకు దాచిపెట్టిందంటే రీతుకు కూడా తెలుసు ఆ తప్పేమో, మేబీ తప్పేమో, కాబట్టి ఆయన 3 రింగ్లు వేస్తే ఆయనకి ఎక్కడ ఇస్తుందో అనేసి దాచిపెట్టుకున్నది ఇవ్వనీయకుండా. ఆ లోపల ఈవిడికి ప్రాపర్ ట్రయాంగిల్ దొరుకుద్దని ఆవిడ ట్రయాంగిల్ తప్పేమో అనుకుని ఇతను ఆల్రెడీ వేస్తున్నాడు కాబట్టి స్క్వేర్స్ ప్రిపేర్ చేస్తున్నాడు కాబట్టి 3వ రింగ్ వేస్తే రైట్ అవుద్దని ఆవిడకి ట్రయాంగిల్ ప్రాపర్ దొరికేంత వరకు ఆ స్క్వేర్ అది తీసుకుని దాపెట్టుకుని ఆవిడ ప్రాపర్ ట్రయాంగిల్ దొరికి అక్కడ పెట్టిన తర్వాత వచ్చి మళ్ళీ రింగ్ మామూలుగా వేసేసింది. క్లియర్గా తప్పే కదా స్వామి, తప్పు కాదా? ఇంటెన్షన్ ఏంటి? ఓ ఏమ్మా, అప్పుడు కనీసం అడగాలి కదా ఎందుకు నాకు బాధాకరం ఏంటంటే రీతు అసలు నువ్వు ఎందుకు దాచిపెట్టావు, నీ యాంగిల్ ఏంటి అనేది క్లియర్గా గట్టిగా అడిగింది కూడా లేదు. అది చాలా తప్పు అనిపిస్తుంది. పెద్ద తప్పులు అంటే ఇవన్నీ వదిలేసి సిల్లి అని పట్టుకున్నారు. నాకు సార్ సంజన డిక్లేర్ అయిపోయింది, డిక్లేర్ అవ్వలేదు. తనుజ గారు షర్ట్ లోపల చూసి అప్పుడు చెప్పాను సార్, అంతమించి అప్పుడు రీతు చెప్పింది సార్ 2 రింగ్స్ అని. ఆవిడ వచ్చి చెప్పింది, ఇప్పుడు అన్నీ గుర్తుపెట్టుకునే మాట 2 రింగ్స్ ఉన్నాయి, వ్యాలిడ్ కదా 3 ఉండాలి అని చెప్తుంది. ఆ రింగ్ ఇక్కడ లోపల పెట్టుకుని అప్పుడు నేను చూశాను సార్. బిగ్ బాస్ వీడియో ప్లే చేయండి అంటే సంజన గారు క్లియర్గా గేమ్ ఈజ్ డిక్లేర్డ్ అని చెప్పింది కదా. వీడియో ప్లే చేసిన తర్వాత ఆ వీడియోలో డిక్లేర్ అని చెప్పింది నేనైతే వినలా. మీకు వినిపించిందా? ఏమో నాకైతే వినిపించలేదా? అవునా, నేనేమైనా స్కిప్ చేశానా? ఏమో నాకు సార్ ఏమో చెప్పింది కదా, విన్న డిక్లేర్ అయ్యాక ఈ ఇష్యూని ఇష్యూగా చేస్తే ఎలా ఉంటుంది, ఏం లాభం, ఇష్యూ ఏం చేశారు, జస్ట్ డౌట్ అడిగారు. తనుజ సార్ మరి రింగ్ ఎందుకు ఇచ్చారు సార్? ఆవిడే కదా రింగ్ ఇచ్చారు సంజన గారు, ఎందుకు ఇచ్చారు? తర్వాత నాకు సార్ రింగ్ లేకపోవడం అనేది విషయమే కాదు, రింగ్ లేకపోవడం విషయం కాదంటారేంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే డిక్లేర్ చేసేసింది. డిక్లేర్ చేసేసారు, వీళ్ళకి అనిపించాలి కదా, అది వంకర్ ఉంది కదా, వీళ్ళకి అనిపిస్తుంది కదా రాంగ్ ఏమో అనేసి క్వశ్చన్ చేస్తారు కదా. అసలు ఆ రింగ్ దాచాల్సిన అవసరం ఏమొచ్చింది అనే పాయింటే అడగలేకపోతే ఇంక నేనేం చెప్పాలా? ఇష్యూ చేయాలని చెప్పలేదు. రీతు 2 ఉన్నాయి రింగ్స్ అండి అప్పుడు చెప్పాను సార్. నాకు సార్ రెడ్ది ట్రయాంగిల్ కాదు అని చెప్పింది నువ్వే కదా. మళ్ళీ అదే పాయింట్, రెడ్ది ట్రయాంగిల్ కాదని చెప్పింది నువ్వే కానీ తనుజ సార్ ఫస్ట్ అన్నా సార్, ఇది క్లియర్ పాయింట్, ఫస్ట్ అన్నాను సార్, తర్వాత అందరూ చెప్పాక నేను దాన్ని వదిలేశాను. ఇష్యూ అయింది ఏంటంటే మన భరణి గారు ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ అది సార్ ఇష్యూ అయిందంటే దానికి కూడా వేరే నేరేటివ్ చెప్పారు. ఏమన్నారంటే ఒకటి అయిన తర్వాత రెండోది వెంటనే వస్తాయి కదా అన్నారు. ఒకటి అయిన తర్వాత వచ్చేది ఏంది, ఆయన ఆ సైడే నడిచిపోతా ఉండు, ఇది ఆవిడ చాలాసేపు నుంచి అంటున్నారు, నడిచిపోతా ఉంటే దాన్ని చూసింది కాబట్టి ఆయనకే వచ్చింది. ఆ విషయం మీద ఈవిడ మాట్లాడు ఆయన వెళ్ళి దాన్నే చూశాడు కాబట్టి అడిగి దీనివల్ల వచ్చిందనే పాయింట్ అనేది రాంగ్. ఆ తర్వాత సరికి మళ్ళీ వీడియో ప్లే చేస్తారు క్లారిటీ కోసం. తనుజ బిగ్ బాస్ 3 సేమ్ ఈక్వల్గా ఉండాలని చెప్పాడు అని చెప్పే వీడియో, సేమ్ ఈక్వల్గా ఉండాలని చెప్పే వీడియో బిగ్ బాస్ ఏం చెప్పాడు, సేమ్ ఈక్వల్గా ఉండాలని చెప్పాల. సేమ్ షేప్లు ఒకే షేప్లో ఉన్నవి పెట్టిన తర్వాత ఒకే షేప్ అని సేమే, కానీ ఆయన చెప్పిన సిచ్యువేషన్ వేరే, బట్ ఆవిడకి అలా అర్థమైంది ఎందుకంటే ఆ పదాలు వాడాడు కాబట్టి. తర్వాత సరికి తనుజ అది అసలు వాడలేదన్నట్టుగా చెప్తున్నారు బిగ్ బాస్, వాడారు. నీకు వీడియో కూడా ప్లే చేసి చూపించాను, అది ఆడియో వినిపించారు. తనుజ అది ఎవరు పట్టించుకోలేదు సార్, తర్వాత భరణి సార్ బ్లూదే పట్టించుకున్నారు సార్ అన్న కూడా నాకు సార్ డౌట్ ఒకరికి మొదలైన తర్వాత అవన్నీ వస్తాయమ్మా. నాకు సార్ తనుజ యూ ప్లేడ్ వెరీ చెప్పానుగా, ఒకసారి అంటారు అన్న తర్వాత భయంకరంగా పూడేస్తారు ఎందుకంటే న్యూట్రల్ చేయాలని ఫిక్స్ అవుతారు. వెరీ వెల్ ప్లేడ్. టికెట్ ఫినాల్లో నీ కంప్లీట్ ఎఫర్ట్స్ ఫిజికల్గా కూడా పెట్టావమ్మా, సూపర్ ఆడావు. సుమ్ము సెలక్షన్లో నీ స్ట్రాటజీ ఏంటి, సుమన్ ఎందుకు సెలెక్ట్ చేసిన దాంట్లో కూడా క్రాపర్గా చెప్పింది. ఇమాన్యుల్ అని సుమ్ము ఉన్నారు సార్, ఇమాన్యుల్ అన్నాడంట అందుకని సెలెక్ట్ చేసుకోలేదు సార్, సుమ్ముని సెలెక్ట్ చేసుకున్నా దాంట్లో తప్పేం లేదు. నాకు సార్ తనుజ చాలాసేపు పట్టుకున్నావు, వెరీ డిఫికల్ట్ అది తనుజ, సూపర్, ఒక వీడియో చూపిస్తా తనుజ అనేసి. అసలు ఆ వీడియోలో ఆల్రెడీ ఒక పాయింట్లో బాగా ఆడాను పూడేటప్పుడు ఆ బ్రిక్స్ టాస్క్లో చేయబెట్టింది అనేది ఆ టాస్క్లో సింపుల్గా సంజన గారు గమనించలేదు. డెమాన్ పొంది బొచ్చడి సార్లు జరిగింది, జరిగి చెప్పి
లాస్ట్కి కూడా చెప్పిన తర్వాత తీసేయకపోతే కళ్యాణ్ అనే పర్సన్ చూసి అతను ఆర్గ్యుమెంట్ చేసేసరికి తీసేసింది. ఆవిడ తీసేయాలని ఉద్దేశం లేదు, జస్ట్ చెప్తా పోయింది. ఇక్కడ తనుజ చూడలేదు కాబట్టి చెప్పలేదు, దాన్ని అసలు ప్లే చేసింది అంత ఇష్యూ చేసి అసలు అవసరమే లేదు. ఎందుకంటే డిమాండ్ అన్నిసార్లు అయిన తర్వాత ఊరికే తీసేసారని తీసేసింది. ఇక్కడ తనుజ గారిది అంత ఇష్యూ జరిగి ఒకసారి కూడా చెప్పకపోయింది, ఎందుకు తీసేస్తారు? దాన్ని ఏదో వేయాలి కాబట్టి వేశారు అంతే. ఇది అయిపోయింది. ఆవిడ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారు, సార్ నేను చూడలేదు సార్ అని. అది ఓకే అన్నారు నాకు సార్ కూడా. తర్వాత సరికి తనుజ సంచాలక్ జడ్జిమెంట్ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి బాగా క్లారిటీ ఉండాలమ్మా, ఓకేనా? క్లారిటీ ఉండాలంట. అసలు పాయింటే లేదు. నువ్వు సంబంధం లేకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ పేపర్ ఏమేమి లేదు. జింబాబ్వే ప్రధానమంత్రి ఎవరు, జింబాబ్వే ప్రెసిడెంట్ ఎవరు అని ఒకటి అడిగారు అనుకో, అక్కడ ఆ ప్రధానమంత్రి ఎవరైనా ఆన్సర్ బిగ్ బాస్ ఇవ్వకుండా అదే టాస్క్ పెట్టి సంజన గారు సంచాలకి పెట్టి ఆవిడ ఒకటి చెప్పారనుకో, బరాక్ ఒబామా జింబాబ్వే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పారనుకో, వీడికి ఏం తెలుస్తుంది? తనుజాకో ఇంకొకరికో బరాక్ ఒబామా అయితే కాదు ఎవరు అని తెలియదు. అప్పుడు ఏమంటారు? ఎందుకంటే వాళ్ళకి ఐడియా లేని క్వశ్చన్. ఇప్పుడు ట్రయాంగిల్ది గుర్తులేదు అనుకో, వాళ్ళకి గుర్తులేదు, అక్కడ ఒక పేపర్ ఇచ్చి ఇలాగే ఉండాలని తెలియనప్పుడు డౌట్ వస్తే డౌట్ అడిగారు, అక్కడ ఏముంది అక్కడ తప్పు క్వశ్చన్ చేసి వదిలేశారు. ఇక్కడ కూడా బరాక్ ఒబామా కాదేమో అని నాకు డౌట్ అని చెబితే తప్పు అయిపోద్దా? నీ క్లారిటీ ఉంటేనే చెప్పాలి క్వశ్చన్ చేయాలంటే. అట్లా సంచాలకి క్లారిటీగా ఉందో లేదో వీళ్ళకి తెలియాలి కదా. ఎందుకంటే ఒక పేపర్ షీట్ ఇచ్చి దీని రకాలు చేయాలంటే సంచాలక దగ్గర ఆన్సర్ ఉందనుకోవచ్చు. సంచాలక్ కూడా గెస్సే కదా, సంచాలక్ కూడా ఆవిడ ఉన్న నాలెడ్జీ ప్రకారం చేస్తున్నారు అన్నప్పుడు ఆవిడ నాలెడ్జీ నీళ్ళు ఎందుకు నమ్ముతారు? ఇది సూపర్ పాయింట్ చెప్పి మీకు అర్థమైతే సూపర్. ఆ తర్వాత సరికి ఇది అయిపోయింది, సూపర్ అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇంకెంత ఒక 15 నిమిషాలు అయిపోతుందేమో. నాకు సార్ పవన్ నీ ఎఫర్ట్స్ పెట్టి నువ్వు బాగా ఆడావు, గెలవడం కన్నా తప్పులు ఎతకడంలో చూసావు, అది మళ్ళీ కరెక్ట్గా చెప్పారా. అండ్ కాన్ఫిడెన్స్ కాదు, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్. నువ్వు గెలిచినట్టు బాగుండు, ఓడిపోయినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, అది పర్ఫెక్ట్ పదాలు, ఇంకా దాంట్లో తప్పేం లేదు. అండ్ ఇంకోసారి ఇంకొంచెం బాగా ఆడు, చాలా బాగా ఆడు, ఆడలేక మధ్యల మీద ఓడు అన్నట్టుగా నువ్వు చేసావు, అది అలాగే ఉంది. ఇది కూడా తనుజ పెట్టింది చూసారా, ఆ వీడియో ప్లే చేశారు చూసావా. సో నువ్వు మిస్టేక్స్ ఎతకడం కోసం చూడదు, ఇద్దరికి ఒకటే ఇచ్చామన్నట్టు క్లారిటీ ఇచ్చారు. తర్వాత సరే నాకు సార్ డిమాండ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పాడు. ఆట మీద కాన్సన్ట్రేట్ చేయి, కారణాలు వెతుక్కు, పర్ఫెక్ట్. నాకు సార్ తర్వాత నామినేషన్కి ముందు సంజన ఎవరి నేమ్స్ చెప్పింది, ఇది కూడా ఏం పాయింటో నాకు అర్థం కాదు. సంజన గారు వేరే వాళ్ళ పాయింట్లు చెప్పారండి, ఇక్కడికి వచ్చిన తర్వాత పాయింట్లు మార్చారు. ఇది పెద్దసేపు డిస్కషన్ పాయింట్ అయింది. ఓకే, అతను ఏమన్నారంటే సార్ వేరే వాళ్ళ పేర్లు చెప్పింది, లాస్ట్కి వచ్చి రీతుది డిమాండ్ చేసింది. ఆవిడ ఏమంటారంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది సార్, రీతుది వచ్చేసరికి క్లోజ్ చేసుకుందాం అనుకున్నా సార్. ఇది క్లియర్ అండి సంజన గారి గేమ్ ప్లాన్. ఇది ఎందుకంటే సుమన్ శెట్టికి భరణికి వేద్దాం అనుకున్నారు, వాళ్ళతో గొడవలు ఎందుకని ఫిక్స్ అయిపోయి ఈ వారం మాత్రం వాళ్ళతోనే బాగున్నారు. వాళ్ళతో గొడవలు ఎందుకని ప్రాపర్ రీజన్స్ వాళ్ళిద్దరికి ఉండుంటే స్పాట్లో వీళ్ళిద్దరు దొరికేసారు, వీళ్ళిద్దరు కేసెస్ వాళ్ళతో ఇష్యూ లేకుండా చేసుకున్నారు. డిమాండ్ పవన్ కూడా అదే అనుకున్నాడు. బట్ అదేం పెద్ద విషయం ఏం కాదు, అదే విషయం ఇన్ ద సెన్స్ అందరూ ఆడు సిల్లీగా రీజన్స్ చెప్పారు కాబట్టి పెద్ద విషయం కాదు, అది అయిపోయింది ఇంకా ఆ వీకు. అందరూ ఎవరు భయంకరంగా చెప్పారు. అయిపోయిన తర్వాత నాకు సార్ కరెక్ట్గా చెప్పారు సంజయ్, నీ గేమ్ నువ్వు వాడుతున్నావు, నేను రైటర్ రాంగ్ అని చెప్పట్లా, పాప జనాలు మాత్రం గమనిస్తుంటారు, చూసుకో, అంతకుమించి ఏం లేదు. నాకు సార్ మాట మారితే బ్యాక్ స్టాబింగే అనుకుంటారమ్మా, చూసుకోండి సంజయ్ అని చెప్పాడు. అయిపోయింది. కెప్టెన్ కళ్యాణ్ ఆ రోజు ఎందుకు చెప్పలేదు, ఇది అసలు ఇల్లాజికల్ క్వశ్చన్ మామ. ఆ రోజు ఎందుకు చెప్పలేదని చెబితే, ఏ రోజు క్లారిఫికేషన్ ఇస్తున్నప్పుడు సంజన గారు తనుజ గారు చెప్పినప్పుడు ఎందుకు నువ్వు చెప్పలేదు ఆపమనంటే, బిగ్ బాస్ చెప్పారు సార్ అంటే నువ్వు చెప్పాలి కదా అంటారు. అసలు ఆవిడ నామినేషన్ వేస్తున్నారు అనేసి అనుకున్నారు, నామినేషన్ వేయట్లేదు అని అనుకున్న వెంటనే డిమాండ్ పవన్ నా నామినేషన్ అనగానే నేను చెప్పే లోపలే బిగ్ బాస్ చెప్పాడని చెప్తాను, క్లియర్గా చెప్తాను కళ్యాణ్. దానికి నువ్వు అడగాలి కదా, అంటే నువ్వు చేయాల్సిన డ్యూటీ బిగ్ బాస్ చేస్తాను అంటారు. అసలు క్లారిటీ కాదు, అసలు ఆవిడ ముందు చెప్పలా, నార్మల్గా నామినేషన్ లాగా మాట్లాడింది కాబట్టి తనకి ఎట తెలుసు గ్రహిస్తాడు ఎందుకు ఫ్యూచర్లోకి వెళ్ళి. ఆవిడ నామినేషన్ కాదని చెప్పే టైంకి బిగ్ బాస్ చెప్పాడు. అది దాంట్లో అది పెద్ద విషయం కాదు, అది కూడా ఇది కాదు. తనుజ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఎందుకు నువ్వు అలా చెప్పాల్సి వచ్చింది, క్లారిఫికేషన్ వేయడానికి కాదు కదమ్మా, దొరకలేదా మిగతా టైంలో అంటే, సార్ అంటే నార్మల్గా మాట్లాడితే ల్యాగ్ అయిపోతుందేమని సో షార్ట్గా చెప్పదామనేసి ఉండింది సార్, కొంచెం ల్యాగ్ అయింది. ఇది నాన్సింగ్ పాయింట్ అని మీరు ఎవరు అనుకున్న పాపని అసలు లాజికే లేదు ఇంట్లో. ఇప్పుడు తనుజ గారు మాట్లాడేది ల్యాగ్ అయిపోద్దని చెప్పి ఇక్కడ షార్ట్గా చెప్దామని చెప్పి ఇక్కడే ల్యాగ్ అయింది అంటారండి. షార్ట్ లాగ్ కాదు, ఆవిడ ఉద్దేశంలో నాకేమనిపిస్తుంది అంటే ఆవిడ క్లియర్గా మనసులో ఉన్నది మాట్లాడాలనుకున్నది. ఇక్కడ ఇదైతే ఎక్కువ మంది చూసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇక్కడైతే క్లారిటీగా మాట్లాడదాం, జనాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతో పెట్టేశారు, అంతకుమించి ఏమీ లేదు. దాన్ని అట్టి తిప్పి ఏదో కూడా చెప్తారు, దీంట్లో అసలు విషయమే లేదు. నెక్స్ట్ నాకు సార్ నిన్న రాత్రి నీకు ఏమనిపించింది, అందరి ముందు బాగా చెప్పావు చూసావా, ఉండొచ్చు కదా, చెప్పి ఉండొచ్చు కదా, అలాగే నువ్వు ఇమానియల్ కూడా పిలిచి ఇంతే మనస్ఫూర్తిగా బాగా మాట్లాడి ఉండొచ్చు కదా అన్నారు. సూపర్ పాయింట్, బాగా చెప్పారు. నాకు సార్ ఇదంతా అయిపోయింది. కళ్యాణ్ అడిగారు, కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. స్టిల్ ఏంటంటే నువ్వు బిగ్ బాస్ కంటే ముందు చెప్పు ఉండాలంటే అసలు పాయింటే లేదు అక్కడ. సార్ కళ్యాణ్ ఉండాలి సార్, గెలిపించలేకపోయా సార్, ఇమానియల్ ఓడిపోతే నువ్వు ఎందుకు ఏడ్చావంటే, సార్ గెలిపించలేకపోయా కదా సార్, నన్ను నమ్మి దించుకున్నాడు కదా సార్ నన్ను, కాబట్టి పాపం బాధేసిందంటే యు ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్,
ఓకే, ఎమోషన్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఏడవడం పెద్ద విషయం కాదు. ఎమోషన్స్ అనేది స్ట్రాంగే కానీ వీక్నెస్ కానీ పర్ఫెక్ట్గా చెప్పడం. ఎందుకంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎమోషన్స్ బయటకు వస్తే అది స్ట్రాంగే మావా. నీకు సంబంధం లేకుండా దొంగ ఏడుపు లేస్తే ఓకే, కానీ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, అక్కడ నిజంగానే బాధ అనిపిస్తుంది, అక్కడ నిజంగానే ఇమాన్యుల్ ఓడిపోయాడు, వీళ్ళు ఫస్ట్ నుంచి ప్లాన్లు కన్నింగ్ ప్లాన్లు అన్ని రకాల ప్లాన్లు వేసుకుంటూ క్లియర్గా వాళ్ళు అనుకున్నట్టు చేసుకుంటూ వచ్చారు అన్నప్పుడు ఆటోమేటిక్గా అతను మిస్ అయినప్పుడు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది. బాధ రీజన్ లేకుండా బాధపడితే మనం తప్పట్టాలి. అదే నాకు సార్ చెప్పాడు. తర్వాత సరికి నాకు సార్ రీతు చాలా బాగా ఆడావు కానీ ఎమోషనల్ అవ్వద్దు. రింగ్ గురించి అడగల, ఏం అడగల, ఎమోషనల్ అవ్వద్దు అన్న అంతే. ఆ తర్వాత సార్ రీతు వద్దు సార్ అంటే నువ్వెందుకు వద్దు అని ఏడుస్తావు, నువ్వు అసలు ఏంటి ఆ బిగ్ స్టార్స్లో సార్ వద్దు అంటే 2 seconds అని ఆపుతారు. అందుకని రీతుని నమ్మలేం. ప్రతిదీ గేమ్ అనే పాయింట్లోకి వస్తుంది. ఆ ఏడుపులు కూడా గేమ్ అన్నట్టుగా ఆవిడ చెప్తుంది ఇండైరెక్ట్గా. ఆడియన్స్ ఇంకేమైనా ఉన్నాయా, మీకేమైనా డౌట్గా కానీ ఇంకేమైనా ఉన్నాయంటే ఆడియన్స్ అడగకుండా ఉంటే ఓకే, కానీ అడిగిన తర్వాత కూడా ఆడియన్స్ అడిగిన దాన్ని కూడా అడగకపోతే ఇంకెందుకని ఆడియన్స్ క్లియర్గా చెప్పారు సార్. ఒక ఆవిడ పెద్ద ఆవిడ రీతు ఇమాన్యుల్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు సార్, రాంగ్ కూడా ఆడింది సార్, చేతుల్లో తోసేసింది సార్, కన్నింగ్ గేమ్ కూడా ఆడింది సార్, అది తప్పు కదా సార్ అని అడిగితే నాకు సార్ బిగ్ బాస్ హౌస్లో గ్రూప్ గేమ్లు అంతా అవుతూ ఉంటాయి కదమ్మా, అలాంటప్పుడు ఎందుకు అడిగారు ఆడియన్స్ని అడిగినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇమాన్యుల్ మీరిద్దరు గ్రూప్ గేమ్ ఆడారంటే ఆడియన్స్ చెప్తున్నారంటే వాళ్ళ వర్షన్ ఏముంటుందో తెలుసుకోవాలని మాకు ఉంటుంది కదా, వాళ్ళ వర్షన్ తెలియాలి కదా. గ్రూప్ గేమ్ ఆడితే రైట్ ఎలా అవుతుంది నాకు అర్థం కాల. గ్రూప్ గేమ్లు ఆడాలి తప్పించి టికెట్ టు ఫినాలేలో ఇండివిజువల్గా ఆడే టాస్క్లో ఒకరిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడితే భరణి లాంటి సింగిల్ ప్లేయర్ వాళ్ళకంటే ఏజ్లో పెద్ద ఆయన అతను ఆడుతున్నప్పుడు వాళ్ళతో సమానంగా ఆడుతున్నప్పుడు 2-3 కలిసి ఆడుతున్నప్పుడు భరణి ఎలా గెలుస్తాడు? ఆ తప్పని ఎందుకు అడగలేదు నాకు అర్థం కాల. మీకు అనిపించట్లేదా తప్పని? గ్రూప్ గేము ఇండివిజువల్ టాస్క్లో ఆడేది ఏంటి, అది టికెట్ టు ఫినాలేలో ఇద్దరు కలిసి ఆడితే ఒక మనిషి ఎలా ఆడి గెలుస్తాడు? క్లియర్గా ఇమాన్యుల్ లైవ్లో బాత్రూంలోకి తీసుకెళ్ళి నువ్వు ఓన్లీ కళ్యాణ్ని టచ్ చేయకుండా ఆయన దాని మీద పూయి అంటే ఆయన దాని మీద పూసి ఓడించారు. దాంతోపాటుగా అది ఓడిచ్చేసి ఆయన గెలవకూడదు కళ్యాణ్ గెలవాలి అనేసి ప్లాన్ చేసి ఆయన వస్తుంటే చేతుల మీద తట్టేయడం ఇవన్నీ చేసి కన్నింగా ఆడింది. అది ఎందుకు క్వశ్చన్ చేయలేదు నాకు, అది ఎందుకు తప్పు అనిపించలేదు నాకు అర్థం కాల. ఇది ఇమాన్యుల్కి ఏదైనా నెగిటివ్ వద్దనుకున్నారో ఏమొద్దు అనుకున్నారో తెలియదు, కానీ అసలు అడగకపోవడం తప్పండి. అట్లీస్ట్ అడిగితే ఇమాన్యుల్ మనసులో ఉండే మాట దట్ స్ట్రాటజీనే, బట్ అది కరెక్ట్ కాదు. అది అడిగి ఉండాల్సింది. అట్లీస్ట్ కరెక్టో కాదో తర్వాత అడగాలి కదా, అంత బిగ్గెస్ట్ ఇష్యూ కదా. నచ్చలా మీరు ఏమన్నా అనుకోండి. తర్వాత సరికి ఇది అడగలేదు. దీంతో పాటుగా అడగని పాయింట్లు ఏంటంటే కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కలిసి భయంకరమైన ప్లానింగ్ వేశారు. కొంతమందికి అది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. బట్ ఆ ప్లాన్లు ఏంటి, దాని గురించి ఏంటి, మీరిద్దరు కావాలనే ఓడిపోయారా ఆ కాయిన్స్ టాస్క్లో ఏంటి, అది భయంకర బిగ్గెస్ట్ ఇష్యూ కదా బయట. దాని గురించి కనీసం టచ్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ కూడా అడగకపోవడం దారుణం. మీకు అనిపించింది లేదు. ఆ తర్వాత సరికి అయిపోయింది. ఆవిడ ఎంత చెప్పినా నాకు సార్ చెప్పినా ఆవిడ ఇలా సార్ ఫైనల్స్కి వచ్చాక కూడా ఎలా సార్ అంటే ఈ టైంలో ఎలా సార్ ఆడేదన్నారు. బిగ్ బాస్ దీనికి ఎంత లాజిక్లెస్గా చెప్పారంటే నాకు సార్ కూడా దానికి ఏం చెప్పారు చూడండి. సార్ ఫైనల్కి వచ్చాను కూడా గ్రూప్ గేమ్ ఆడితే ఎలా అంటే నాకు సార్ మీ భరణి గారు కూడా తనూజాని ఒంటరి చేశారు కదా సార్ అంట. తనూజాని ఒంటరి చేసింది ఏంటి, తనూజాకు 4 సపోర్ట్ చేశారు అక్కడ. దాంట్లో దానికి సంబంధం లేని పాయింట్ మాట్లాడారు ఆడియన్స్లో. ఆవిడలా తనూజాకి అందరూ చేశారు కదా సార్, భరణి గారు ఎవరు చేయలేదు సార్ అక్కడ, భరణి గారికి ఒక్కరు కూడా చేయలే, ఆవిడకి అంతమంది చేశారు కదా. ఈవిడ లాజికల్గానే మాట్లాడుతున్నారు. నాకు సార్ ఆయన కూడా గ్రూప్ గేమ్ గురించి అడగకుండా వదిలేశారు. తర్వాత గ్యాప్లో తనూజ గారు ఏడుస్తున్నప్పుడు వచ్చి ఇమాన్యుల్ ఓదార్చారు. అదే ఆ పాయింట్ అయింది అనుకు బాధపడితే ఏడుస్తున్నారు. ఎందుకంటే ఆవిడ వర్షంలో ఆవిడ విని దానికంటే చేశారు, దాంట్లో ఏముందని అర్థం కాలేదు. ఏమీ లేని కాడ పెద్దగా ప్రొలాంగ్ చేస్తే ఆటోమేటిక్ ఏదో జరిగిందన్న ఫీలింగ్ వస్తుంది కదా. అక్కడ ఏమీ లేదు, అసలు ఎవరిది ఏమీ లేదు. ఆడ ఒక రీతు ఆ రింగ్ తీయడం తప్పించి మిగతా వాళ్ళందరూ ఎవరిది తప్పలేదు. ఒక బిగ్ బాస్ అది చెక్కలు సరిగ్గా లేకపోతే పంపించకూడదు. ఆ తర్వాత సరికి కళ్యాణ్ కూడా ఓదార్చాడు. తెలియకుండా జరిగిపోయింది దాని గురించి ఎందుకు అనేసి ఓదార్చాడు. ఇమాన్యుల్ కూడా ఓదార్చిన తర్వాత హ్యూమన్స్ బాగా చెప్పాడు కళ్యాణ్. మనం మనుషులను తప్పులు జరగకుండా ఎందుకుంటాయి, అరిస్తే తప్పు అంతే. నువ్వు వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అరిస్తే తప్పుగా నువ్వు అరవలేదు కదా, అది పాయింట్ నాది కూడా. భరణి గారు వచ్చి రీతు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటే ఆయన ఓకే రీతు నేనేమనుకున్నానంటే రింగు దాచిపెట్టే దాని మీద ఇష్యూ అయింది కాబట్టి నేనేదో అది ఫీల్ అయినా అది అంటే దానికి పెద్దగా అరుచుకుంటూ మామూలుగా ఒక రకం పెద్ద అవుతా ఉంటే దేమాని ఇక్కడ కూడా ఎందుకన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇవి మధ్యలో గ్యాప్లో మాట్లాడేవి 99.9% ఆఫ్ టైమ్స్ టెలికాస్ట్ అవ్వదు. అందుకనే ఇక్కడ టెలికాస్ట్ అవ్వదు అనిపించే రీతు చౌదరి మాట మార్చి ఏదో సొల్లు చెప్పారు. ఏమని ఆ రింగ్ ఎందుకు దాచుకున్నావు అంటే నేను మధ్యలో గేమ్ అయిపోయిన తర్వాత మనం ఆడుకోవడానికి పెట్టుకుంటాం కదా అట్లా అన్నారు. ఇది ఎందుకని ఉంటారంటే క్లియర్గా మధ్యలో ఉన్నవి టెలికాస్ట్ అవ్వవు, గ్యాప్లో రేర్గా టెలికాస్ట్ అవుతాయి కాబట్టి సిల్లీగా కామెడీగా చెప్పేసింది. ఎంత సిల్లీ లాజిక్ అది. బిగ్ బాస్ టీం ప్రతిసారి గ్యాప్లో మధ్యలో ఉన్నాయి కూడా అడిగి మరి అక్కడ జరిగినవి కూడా ఒకసారి వచ్చి మాట్లాడతారు ఏమైంది గ్యాప్లో అని. కానీ ఇది అడగాలి కదా, ఏంటమ్మా నువ్వు ఆడుకోవడానికి పెట్టుకున్నావని, అది అడగల. ఆ రోజుకి ఒకసారి గేమ్ అయిపోతే ప్రాపర్టీస్తో ఆడుకోమా అని అనింది. ఎంత ఇల్లాజికల్ చూడండి.
నాకు తర్వాత ట్రోఫీ వస్తే 1 minute మీకే ట్రోఫీ వస్తే మీరు దాని మీద విన్నింగ్ స్పీచ్ ఏమి ఇస్తారు అన్నట్టుగా, అంటే ట్రోఫీ మీకే ట్రోఫీ వస్తుంది, మీరు ఆ ట్రోఫీకి ఎలా అర్హులు, మీకే రావాలని ఎందుకు అనుకుంటున్నారు అనేసి ఒక మాట 1 minute చెప్పమన్నారు. సుమన్ అన్న వచ్చారా చూడండి, 1 minute టైం ఇస్తే సార్ గేమ్ బాగా ఆడుతున్నా, ఎఫర్ట్స్ పెడుతున్నా సార్, అందరికీ నచ్చుతాను అనుకుంటున్నా సార్, కరెక్ట్గా 4 సెకండ్లు మాట్లాడారు. హౌస్ మేట్స్ థమ్స్ డౌన్ థమ్స్ అప్ ఇవ్వాలి, సంజయ్ గారు థమ్స్ డౌన్ ఇచ్చారు, పర్ఫెక్ట్గా చెప్పారు సార్. 1 minute ఇస్తే 6-7 సెకండ్లు ఇస్తే ఎలా సార్ థమ్స్ అప్ ఇస్తారు, పర్ఫెక్ట్. నీ 1 minute నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోతే 1 minute నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? తర్వాత సరికి సుమన్ అన్న కరెక్ట్గానే చెప్పే కదా సార్, కరెక్ట్గా చెప్తే చాలుగా సార్, ఏం కరెక్ట్గా చెప్పారు 4 సెకండ్లో. ఏమన్నా డౌన్ ఇచ్చారు, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, పర్ఫెక్ట్. రీతు డౌన్ ఇచ్చారు, ఇక్కడ అంతా ఆడటానికి వచ్చారు సార్, పర్ఫెక్ట్గా చెప్పదు. రీతు చోరీ రీజన్స్ అన్ని ప్రాపర్గా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ఓన్లీ నామినేషన్లోనే మాట్లాడతాను, మిగతా వాళ్ళలాగా ఉండను, మిగతా వాళ్ళలాగా కాదు, నేను ఇలా ఉంటా అని కాదు సార్, స్టాండ్ తీసుకోరు అది సార్, ప్లస్ అర్థం కూడా కాదు సార్ అని ప్రాపర్గా చెప్పేశారు మంచిగా. పవన్ వచ్చేసరికి డౌన్ ఇచ్చాడు, ఒపీనియన్స్ ఉండవు సార్, చేంజ్ అవుతారు సార్, చెప్తే బ్యాక్ అవుతారు సార్, అండ్ ఎవరైనా చెప్తే వింటారు సార్ ఒక్కోసారి, ఇవన్నీ చెప్పారు. భరణి గారు అప్పిచ్చారు, ఈయన చెప్పిన రీజన్కి ఈయన కరెక్ట్గా చెప్పారు సార్. జెన్యూన్ ప్లేయర్ సార్, గ్రోత్ ఉన్న ప్లేయర్ సార్, 1 by 1 పెరుగుతూ వచ్చింది సార్ ఆయన గ్రాఫ్ అని ఈయన చెప్పిన రీజన్లో ఆయన అప్పిచ్చారు, పర్ఫెక్ట్ ఇచ్చారు. తనుజ అప్పిచ్చారు, ఈ డిజర్వ్స్ సార్, ఈవిడ కూడా కరెక్ట్గా చెప్పారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో, మన ఉద్దేశం పెట్టకూడదు అక్కడ, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చూసింది ఏంటి, ఫస్ట్లో కొంచెం డౌన్లో ఉంది సార్, కానీ కొంచెం జెన్యూన్గా వస్తూ ఉన్నాడు సార్, తర్వాత డల్ అయ్యాడు సార్, తర్వాత కొంచెం 100% ఇస్తున్నాడు అనేది ఆవిడ చెప్పిన వాటిలో, ఎందుకంటే ఆవిడ నామినేట్ చేస్తే అతను గేమ్ చేంజ్ అయింది కాబట్టి ఆవిడ పర్సనల్ అవుట్ అయ్యాడు. ఇప్పుడు అనిపించింది, అరే తనూజ గారు ప్రతిసారి ఇంట్లో వాళ్ళు చాలా మంది నెగిటివ్ ఇస్తున్నా కూడా ఈవిడ ఎంతసేపటికి సుమన్ అన్నకి పాజిటివ్ ఇస్తున్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వచ్చి తనూజకు దూరంగా ఉండమని చెప్పి స్పాయిల్ చేశారు కదా సంజన, సుమన్ అన్న గేమ్ అన్న ఫీలింగ్ వచ్చి మళ్ళీ గుర్తొచ్చింది. కళ్యాణ్ అప్పిచ్చాడు ప్రాపర్గా, ఏమని చెప్పాడంటే అప్పటికి ఇప్పటికీ డబుల్ ఎఫర్ట్స్ ఇస్తున్నాడు సార్, ఇది కూడా పర్ఫెక్ట్. ఇక్కడ కూడా ఇది ఎందుకు నచ్చిందంటే కళ్యాణ్ ఇక్కడ చెప్పడం కాదు, మన ఆట ఆడినప్పుడు కూడా సుమన్ అన్న బలం సుమన్ అన్నకి తెలియదు అనేసి సుమన్ అన్న లేనప్పుడు ఇమానుయల్ చెప్తా ఉన్నాడు, తన ఉద్దేశంలో సుమన్ అన్న తోపని అదే చెప్పాడు ఇక్కడ. ఆ రోజు సరికి నెక్స్ట్ ఇమానుయల్ 1 minute మాట్లాడమంటే అందరికంటే కొంచెం 1% ఎక్స్ట్రా అయినా కొంచెం పర్ఫెక్ట్గా మాట్లాడేది నాకు ఇమానుయల్ అనిపించింది. ఏమని చెప్పాడంటే సార్ జనాలకి నవ్విస్తే చాలు, ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు అనేసి అనుకొని వచ్చాను సార్, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే సార్ కష్టం అనుకున్నాను సార్, ఎందుకంటే బయటకన్నా కూడా ఇక్కడ కష్టం సార్, ఎందుకంటే కోపంలో ఉంటారు, బాధలో ఉంటారు, గొడవలు పడుతూ ఉంటాం. ఈ సిచ్యువేషన్స్ని ఛాలెంజ్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే, ఎందుకంటే గొడవలు పడతాయి, ఆ గొడవలు పడ్డోడితో కామెడీ చేయాలి, ఆ తర్వాత అలిగినోడితో కామెడీ చేయాలి, నామినేషన్ చేయనోడితో కామెడీ చేయాలంటే కష్టం. ఆ ఛాలెంజెస్ని అధిగమించి కామెడీ చేయడం ఇంపాసిబుల్, వెరీ టఫ్. ఏ కామెడీ అయినా చేయడం చాలా కష్టం మామ. గొడవలు వేసుకున్న వాళ్ళతో కామెడీ చేయాలంటే వాడు తీసుకుంటాడో తెలియదు. అలాగే నువ్వు 1 రోజు 2 రోజులు కామెడీ చేయకపోతే నీ కంటెంట్ రాకపోతే బిగ్ బాస్ టీం ఫీల్ అవుద్ది, నీ కంటెంట్ రావాలని వచ్చిందే దానికోసం. సో ఇది టఫ్, భలే చెప్పాడు ఆ ఎక్స్ప్లెనేషన్. సార్ చేయడం కష్టం సార్, ఆ ఛాలెంజింగ్గా అనిపించింది సార్, చేశాను అనుకుంటున్నాను సార్ అయినా కూడా. అండ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు విన్ అవ్వడం కష్టం సార్, అలాంటిది విన్ అవ్వాలని వచ్చాను సార్, వాళ్ళప్పుడు 1 minute అయింది. ఇది మాట్లాడడం అంటే బాగా మాట్లాడు. నాకు సార్ అయిపోయిన తర్వాత టైం అయిపోయిన తర్వాత ఒకేసారి ఇవ్వమన్నారు, ఇంకా థమ్స్ డౌన్ థమ్స్ అప్ అందరూ ఇవ్వమంటే అందరూ థమ్స్ అప్ ఇచ్చారు. ఎందుకంటే ఇమానుయల్ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా హౌస్ మేట్స్ అన్నింటిలో పాజిటివ్ ఇస్తున్నారు, ఆడియన్స్ అన్నింటిలో పాజిటివ్ ఇస్తున్నారు. నెక్స్ట్ భరణి గారు అండి, బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచి బాగా మాట్లాడారు. నేను కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చేటప్పుడే ఇది లింక్ చేస్తూ బాగా మాట్లాడారు ఒకదానికొకటి. ఏమన్నారు, బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నప్పుడే డెమాన్ పోన్తో నాకు పోటీ పెట్టారు సార్, అక్కడే నేను ఏంటో ప్రూవ్ చేసుకొని వచ్చాను. దీనికి ఇక్కడి నుంచి లింక్ చేసి నిన్న కూడా డెమాన్ పోన్ స్ట్రాంగ్ ప్లేయర్తో ఓడిపించి నేను గెలిచాను సార్ అనేది లింక్ చేసుకున్నారు. దాంతోపాటు బంధాలు వదిలేసుకొని వచ్చాను సార్, బంధాలు వదిలేసుకుని సిచ్యువేషన్ వచ్చినప్పుడు బంధాల మీద కూడా పాయింట్స్ పెట్టి మాట్లాడాను సార్ అని ఆ పాయింట్లన్నీ క్లియర్గా గట్టిగా ఆయన వర్షంలో ఆయన గట్టిగా మాట్లాడారు. నేను ఇక్కడ ఎవరిది కూడా తప్పు ఒప్పులు చెప్పదలుచుకోవట్లేదు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ అయితే, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకున్నారు, దాంట్లో తప్పులు ఎత్తుకున్నప్పుడు అందరిది తప్పులు అనిపిస్తాయి. తర్వాత శ్రీజాని తోసాను సార్, ఆ రీజన్తో బయటకు వెళ్ళానేమో అనిపించింది సార్. నా వ్యక్తిత్వం కంటెంట్ ఇచ్చింది కానీ కంటెంట్ కోసం నా వ్యక్తిత్వం మార్చుకోలేదని నాకు అనిపించింది. నిజంగా నా వ్యక్తిత్వం ఫస్ట్ నుంచి అలాగే ఉండిండు, బాగానే ఉండిండు. ఆ తర్వాత బాండ్స్ అన్ని బ్రేక్ చేసుకొని వచ్చాను సార్, పాయింట్స్ ఉన్నప్పుడు నామినేట్ చేశా. ఇక్కడ ఈయన భరణి గారు చెప్పిన పాయింట్స్ ఓకే అండి, నేను ఎక్కడ జడ్జ్ చేయట్లేదు. బట్ వీళ్ళకి రీజనింగ్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది భలే మాట్లాడారు, అంటే థమ్స్ డౌన్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన రీజన్స్ సూపర్ మాట్లాడారు. డెమాన్ సార్, రీతు థమ్స్ డౌన్, డెమాన్ అండ్ రీతు తప్ప అందరూ థమ్స్ డౌన్ ఇచ్చారు, అందరూ థమ్స్ అప్. ఏం రాగలగా 5 నిమిషాలు అయిపోద్దురా ఇస్తే రీతు ఏం చెప్పింది అంటే రియాలిటీ మార్చుకున్నట్టుగా గేమ్లో ఉన్నారు సార్ అనిపించిందని ప్రాపర్గా చెప్పింది. రియాలిటీ మార్చుకున్నట్టుగా ఆవిడ ఎగ్జాంపుల్ చెప్పండి, వచ్చినప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నారు ఆయన కొన్నిసార్లు. ఒకసారి రిలేషన్ అంటారు, ఒకసారి రేయొద్దు అంటారు, పోయి వచ్చిన తర్వాత మారారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ దీంట్లో తప్పేం లేదు, ఆయన చేసిన తప్పు కాదు. బట్ ఆవిడ ఇంటెన్షన్లో ఆవిడ కరెక్ట్గా జడ్జ్ చేసి కరెక్ట్గా పాయింట్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఒకసారి హింట్స్ వచ్చిన తర్వాత మారిపోతారు, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత సిచ్యువేషన్ నెగిటివ్ అయింది మార్చుకుంటారు. గేమ్లో అన్న తర్వాత లెగ్ స్పిన్ కొట్టలేకపోతే లెగ్ స్పిన్ ప్రాక్టీస్ చేస్తారు, నీ లెగ్ స్పిన్ నువ్వు వేస్తున్నప్పుడు కొడితే ఆఫ్ స్పిన్ వస్తే ఆఫ్ స్పిన్ వేస్తావు, అట్లా మార్చుకోవడంలో తప్పలేదు. బట్ ఆవిడ గమనించిన మిస్టేక్ ఏదవుతుందో ఆయన మార్చుకున్నాడు, అది చెప్పడం తప్పలేదు. తర్వాత సంజన గారు, డే 1 నుంచి అందరితో ఇలా ఉంటా అనుకోలేదు సార్, ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఉంటానని అనుకోలేదు సార్.
బ్యాలెన్స్ లూజ్ సార్ కొన్నిసార్లు బ్యాలెన్స్ లూజ్ అయ్యా మాటలు తప్పాననే పాయింట్ ఈవిడ భలే మాట్లాడారు. బయట కూడా అలాగే ఉంటాం కదా సార్ మనుషులు అన్న తర్వాత అనే పాయింట్లో సూపర్ కనెక్ట్ అయ్యాను. ఇక్కడంటే ఎలాంటి మాస్క్ వేసుకోలేదు సార్, ఫాల్స్ ప్రామిస్లు ఎవరికి ఇవ్వలేదు సార్, నచ్చకుంటే స్ట్రైట్గా ముఖం మీద చెప్పాను, ఫెయిర్గా జెన్యూన్గా ఉన్నా, ఇవన్నీ రైట్ అండి. సంజయ్ గారు బాగా మాట్లాడారు. హౌస్ మేట్స్ సుమన్ శెట్టి, డెమాన్ అండ్ బర్నీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ రప్పించారు. సుమన్ శెట్టి అన్న నాకు డౌన్ వచ్చింది కాబట్టి ఇచ్చిన అంటే అందరూ ఇంకేం చేస్తాం. బర్నీ గారు ప్రాంక్స్ తప్ప ఏం లేదు. డెమాన్ స్టెబ్బన్ సార్, ఆవిడ మొండిగా ఉండిపోతారు సార్, ఇవన్నీ కరెక్ట్గా అని చెప్పారు అందరూ కూడా. నెక్స్ట్ డెమాన్ మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది సార్, డెమాన్ కూడా బాగా మాట్లాడు, మా ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నారు సార్, ఏం పని చెప్పినా కూడా అలాగే చేస్తున్నాడు, మాట దాటలేదు సార్ ఎక్కడ కూడా, ఎప్పుడు మాట ఇస్తే బాండ్ అన్న ట్రూగానే ఉంటున్నాను సార్, టాస్క్లో 100% ఇచ్చా, జనరల్గా నేచర్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాను సార్. హౌస్ మేట్స్ ఇమాన్యుల్, రీతు, కళ్యాణ్ వాళ్ళు ముగ్గురు మాత్రం థమ్స్ అప్ ఇచ్చారు, మిగతా వాళ్ళు డౌన్ ఇచ్చారు. సుమన్ అన్న ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడు, ఈ మధ్య జరిగింది చెప్పేశారు. బర్నీ గారు తన గురించి తాను ఎక్కువగా ఆడతారు, వేరే వాళ్ళ గురించి ఆడుతుంది, ఇది కూడా కరెక్ట్గా అని చెప్పారు. తనుజ ఓవర్ కాన్ఫిడెంట్ అన్నారు, కరెక్ట్గా అని చెప్పారు. నాకు సార్ సంజన ఇమ్ము పాడిన పాట గురించి ఎందుకమ్మా అంత ఫీల్ అయ్యావు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆడియన్స్తో కూడా చెప్పించారు, ఆవిడ ఓవర్ థింక్ చేసుకున్నారు, పర్ఫెక్ట్. తర్వాత జరిగి నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడా. కళ్యాణ్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ నుంచి షార్ట్ లిస్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చాం సార్, డిడిడి ఉంటుంది సార్ మా డిపార్ట్మెంట్లో, ఫస్ట్ టైం తీసుకొచ్చాడు ఆ డిపార్ట్మెంట్ అనేది, ఇది నేను తెలిసి ట్రోల్ చేస్తారు, తీసుకొచ్చిన తప్పేం లేదు, బట్ ట్రోల్ చేస్తారు. ఇక్కడ మీనింగ్ అయితే వేరు సార్, అక్కడ వేరే ఇక్కడ వేరే సార్. నేనేమంటానే డిసిప్లిన్, డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ అని అనుకుంటున్నాను సార్, అండ్ కమిట్మెంట్ కూడా ఉండాలి సార్, అవన్నీ నాకు ఉన్నాయి సార్. ఐఎమ్ కమిటెడ్ టు దిస్ గేమ్ సార్, అండ్ ఫస్ట్ నుంచి అందరితో హెల్దీ రిలేషన్ ఉంది సార్, తెలిసి ఎవరికి నేను అన్యాయం చేయలేదని చెప్పి ప్రాపర్గా మాట్లాడాడు, 1 minute యూజ్ చేసుకున్నాడు, అందరూ థమ్స్ అప్ ఇచ్చారు. నెక్స్ట్ తనుజ గారు అని ఈవిడ కూడా బాగానే మాట్లాడారు సార్. న్యూ పీపుల్ సార్, నేను పీపుల్ పర్సన్ కాదు సార్, అంటే జనాలతో ఎక్కువ ఉన్నాను సార్, నా ఫ్యామిలీ, నా వర్క్, నా ప్లేస్ అనేసి ఉంటుంది సార్, ఏమీ తెలియదు సార్ నాకు ఇంతవరకు, ఇప్పటికీ ఇవి తప్పించి నాకేమీ తెలియదు. అంటే ఇది అసలు డ్రీమ్గా ఉంది సార్, ఇక్కడ ఉన్నానంటే నేను పెద్ద డ్రీమ్ లాగా ఫీల్ అవుతున్నాను, ఇక్కడ అందరితో ఉండి అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఎక్కడ ఫేక్గా లేకుండా జెన్యూన్గా ఉంటున్నాను సార్. ఎమోషనల్ అంటుంటే దాన్ని కూడా మార్చుకున్నాను సార్. ఈ సీజన్ గర్ల్ విన్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. పాయింట్లో ఎవరి వర్షన్ పాయింట్లు చెప్పండి, ఆవిడ వర్షన్ ఆవిడ పాయింట్లు చెప్పారు, అందరూ థమ్స్ అప్ ఇచ్చారు. నెక్స్ట్ రీతు, నేను వచ్చిన దగ్గర నుంచి నేను ఏంటి అనేది చూపిస్తున్నాను సార్, స్టాండ్ తీసుకోవాల్సిన స్టాండ్, ఈవిడ కూడా చాలా బాగా మాట్లాడారు. ఈవిడ హరీష్ గారికి స్టాండ్ తీసుకున్నారు, ఆ తర్వాత ఇంకొకరు కళ్యాణ్కి అయితే స్టాండ్ తీసుకున్నారు అమ్మాయిల విషయం వచ్చినప్పుడు, అలా ఉన్న సిచ్యువేషన్ ప్రతిసారి స్టాండ్ తీసుకున్నారు. గుడ్ అండి, ఈవిడ స్టాండ్ తీసుకోవడం పర్ఫెక్ట్ మాట్లాడారు. గెలిచిన ఓడిన ఫైనల్స్లో ఉండాలని ఇది కూడా బాగా చెప్పారు, ఫైనల్స్లో ఎలాగైనా ఉండాలని తొక్కల స్ట్రాటజీలు, కనీస స్ట్రాటజీ అన్నీ చేసిన అన్నట్టు ఇండైరెక్ట్గా ఏదో ఒకటి చేయాలని ట్రై చేశారనేసి రీజన్స్ మాత్రం పర్ఫెక్ట్గా చెప్పింది ఈవిడ. తప్పన ఉండింది సార్, ఆ తప్పన కూడా నేను 100 సార్లు చెప్పుంటాము, ఈవిడకున్నంత తప్పన, ఈవిడికి ఎఫర్ట్స్ పెట్టాలి, ఏదో చేయాలి, ఎలాగైనా గెలవాలన్న తప్పన ఎవరికి లేదు బిగ్ బాస్ సీజన్ 9లో, ఇవన్నీ ప్రాపర్గా చెప్పారు. సుమన్ అన్న, భరణి అన్న డౌన్ ఇచ్చారు. సుమన్ అన్న డిజాస్టర్ సంచాలక్, భరణి గారు కూడా అదే చెప్పారు. సుమన్ అన్న అంతా షార్ట్ కట్, ఇనికి డిజాస్టర్ సంచాలక్ అనగానే ఎప్పుడు కనిపెట్టావు ఇది అనేసి అడగానే, సార్ మీరు చెప్పారు కదా సార్ అంటారు. నాకు సార్ మ్యాక్సిమం థమ్స్ డౌన్లో వచ్చింది సుమన్ అన్న డెమానికి, అవి పగలు కొట్టేసి అనేసి కళ్యాణ్ పంపించాడు. నామినేషన్స్ నుంచి రేపు సేవ్ చేద్దామన్నారు. ఇది మామ చెప్పాల్సినవి పర్ఫెక్ట్గా స్ట్రైట్ టు ద పాయింట్ ముఖం మీద చెప్పాను. మీకు నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో. ఈరోజు రీల్ చేద్దాం అనుకున్నా కానీ క్లారిటీ లెస్ రీల్ ఎన్నిసార్లు చేస్తాం, అదే పాయింట్ల మీద మాట్లాడతాను చేయలే. అంతే మామ, లవ్ యూ, బాయ్.